అందరికీ నమస్కారం. నేను మీలా. సాధారణంగా అంటే ఇతిహాసాల గురించి కావచ్చు, పురాణాల గురించి కావచ్చు, మహాభారత రామాయణాల గురించి కావచ్చు, మనం వింటున్నది ఒకటి, చదువుతున్నది ఒకటి, ఆచరిస్తున్నది గూడా ఒకటి. సో, వీటన్నింటి గురించి ఆధ్యాత్మికంగా గాని, సాంకేతికంగా గాని నిపుణులైన మామిడి గిరిధర్ గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. మీకు మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. సార్, రామాయణ భాగవతాల గురించి కావచ్చు, ఇతిహాసాల గురించి కావచ్చు, మనం ఒకటి చదువుతున్నాం, ఒకటి వింటున్నాం. అంటే దీనికి కారణం ఏంటంటారు? అంటే వేరే మతస్థుల యొక్క కల్పితం అనేది కావచ్చా? వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఏదైనా ఉంది అంటారా? ఎందుకు? కారణం ఏంటి? వేల సంవత్సరాలుగా ఈ ఇతిహాస పురాణాలను ప్రతి శకంలో, ప్రతి తరంలో వాళ్లకు అనుగుణంగా వాళ్ళు అర్థం చేసుకున్న విధంగా వాటిని మళ్ళీ తిరగ రాశారు దాన్ని. మనకు ఫర్ ఇన్స్టెన్స్ కవిత్రయం ముగ్గురు కలిసి మన మహాభారతం రాశారు. అలాగే మనం చూస్తే కనుక మొల్ల రామాయణం ఉన్నది మనకి. అలాగే ప్రతి భాషలో కూడా ఈ ఇతిహాస పురాణాలని మళ్ళీ వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకున్నారు. ఆ దేశకాల పరిస్థితుల ఆధారంగా దాన్ని మార్పులు చేస్తున్నారు. అదే మన బ్యూటీ అది. కానీ దాంట్లో ఉన్నటువంటి సారాంశం, దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలని వీళ్ళు గ్రహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మన మీద దాడులు జరిగిన తర్వాత, ఎస్పెషలీ యూరోపియన్ దాడులు అయ్యాక, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత నెరేటివ్ మార్చడం మొదలుపెట్టారు. నెరేటివ్ కోసం వాళ్ళు మన పురాణ ఇతిహాసాల్లో కొన్ని క్యారెక్టర్స్ తీసుకుని మన సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం వాళ్ళు మొదలుపెట్టారు. మనలో విద్వేషాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఎస్పెషలీ మనకు పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి హీరోలు, గొప్పవాళ్ళు, మనం ఎవరైతే పాజిటివ్ క్యారెక్టర్స్ అని అనుకుంటామో వాళ్ళని నెగటివ్ గా చూపించడం. నెగటివ్ క్యారెక్టర్స్ వీళ్ళు అధర్మంలో ఉన్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు రాక్షసులు, నెగటివ్ అన్న వాళ్ళని పాజిటివ్ గా చూపించడం. ఇటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు మొదలు పెట్టారు. దాంతో ఏమైందంటే కన్ఫ్యూజన్ వచ్చింది మనలో. మనం ఎవరు కూడా ఏవి చదవలేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఎవరైనా రామాయణం కూలంకషంగా కంప్లీట్ చదివిన వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉంటారు? అంటే ఎస్పెషలీ యంగర్ జనరేషన్ అండ్ ఇంగ్లీష్ చదువులు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కరెక్ట్. అలాగే మనం చూస్తే మహాభారతం 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఎంతమంది చదువుతారు దాన్ని? తెలుగులో ఎవరైనా చదువుతున్నారా? కవిత్రయాలు ఎంతమంది చదువుతున్నారు? మనకేదో బుక్ ఫేర్ అవుతుంది హైదరాబాద్ లో సంవత్సరానికి ఒకసారి, అప్పుడు కొంటాం లేదా తీసుకెళ్ళి లైబ్రరీలో పెడతాం. అంత మించి మనం తిప్పి కూడా చూడము. కాబట్టి నిజంగా ఈ కథలు ఎవరు చదివే ఓపిక లేదు, టైం లేదు ఎవరికి. కాబట్టి ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏ నెరేటివ్స్ పెడుతున్నారో ఆ నెరేటివ్స్ ఆధారంగానే వీళ్ళ మీద డెసిషన్ తీసుకుంటున్నారు. మనకు తెలుగు సినిమాలు కావచ్చు, హిందీలో ఇవి కావచ్చు, సీరియల్స్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతున్నాం. అది నిజంగా ఆ గ్రంథంలో అలా ఉందా లేదా అని మనం తిరిగి ప్రశ్నించట్లేదు, యాక్సెప్ట్ చేస్తున్నాం. అక్కడ ఇబ్బంది వస్తుంది. అందుకని కొన్ని క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా పాజిటివ్ గా చూడడం మొదలు పెట్టడం, ఇవన్నీ ఒక భయంకరమైన సంస్కృతి మనకు ఈ దేశంలో తయారైందన్నమాట. దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కుట్ర. కంప్లీట్ దాన్ని ఏమంటారు అంటే కల్చరల్ మార్క్సిజం అని పిలుస్తాము. ఫర్ ఇన్స్టెన్స్ అర్బన్ నక్సల్స్ అని పిలుస్తాడు మన వివేక్ అగ్నిహోత్రి. కల్చరల్ మార్క్సిజం ఏమైందంటే, ఫస్ట్ మీరు ఎకానమీని పట్టుకోండి, మీ ఆర్థిక వ్యవస్థని మీరు కనుక మీ గుప్పిట్లో తీసుకుంటే సమాజం అంతా మీ చేతిలోకి వస్తుంది అని వాళ్ళ ఫస్ట్ ఫార్ములా. అది ఫ్లాప్ అయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. తర్వాత మనకు చైనా కమ్యూనిజం పోయి వాళ్ళు మళ్ళీ క్యాపిటలిస్ట్ మార్కెట్ వాళ్ళు వెళ్ళిపోయారు. క్యూబా ఏం చేయట్లేదు, వియట్నాం కొలాప్స్ అయింది. ఇలా కమ్యూనిజం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొలాప్స్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు కల్చర్ని పట్టుకుందాం, దేశ సంస్కృతిని ధ్వంసం చేశామంటే తర్వాత మనం ఆర్థిక వ్యవస్థ ఏంటి మొత్తం మన చేతిలో, సమాజం అంతా మన చేతిలోకి వస్తుందని దీని మీద దాడి చేయడం మొదలుపెట్టారు. సో ఇది చర్చ్, తర్వాత ఎస్పెషలీ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్ చేసినటువంటి ఏమంటారంటే కుట్ర భాగంగానే అది వచ్చి దానిని ఇప్పుడు కల్చరల్ మార్క్సిస్ట్ టేక్ ఓవర్ చేశారు. అందుకని ఈ నేరేటివ్స్ అని అలా పుడుతున్నాయమ్మా. మన పురాణ ఇతిహాసాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని ట్విస్ట్ చేసి ప్రజెంట్ చేయడం అనేది మొదలు పెట్టారు. అందుకనే మనం అందరం మళ్ళీ చదవాలి, మన గ్రంథాలని యథాతథంగా చదవాలి. వీళ్ళ దృష్టితోటి, వీళ్ళ లెన్స్ లో చూడకూడదు. మనము మన కంటితోటే, మన భాషలోనే దాని ఫస్ట్ పాత గ్రంథాలని, వాల్మీకి రామాయణం కావచ్చు, వ్యాస భారతం కావచ్చు, ఇటువంటివన్నీ మనం చదివితే దాంట్లో మనకేం అర్థం అవుతాయో ఫస్ట్ అర్థం చేసుకుని దాంట్లో ప్రశ్నలు పుడితే సమాధానం ఇవ్వడానికి పెద్దలు ఉన్నారు. ఫస్ట్ మనం చదివితే తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటి, మనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రాజెక్ట్ ఏంటో మనకు అర్థం అవుతుంది. అంటే కొన్ని ఇప్పుడు రామాయణ ఇతిహాసాల విషయానికి వస్తే
రావణుడు చాలా గొప్పవాడు అని, ఏకపత్ని వ్రతుడు అని చెప్పి నమ్ముతాము, మనం ఆయన్నే కొలుస్తాం. కానీ రావణాసురుడు కూడా గొప్పోడే, ఆయన్ని ఈ విధంగా చిత్రీకరించారు అని చెప్పి క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మన మతస్థులే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఏర్పడిన వాళ్ళు కావచ్చు, చాలా మంది ఉన్నారు. దీనికి మీరేమంటారు అసలు? మనకు సనాతన ధర్మంలో అమ్మ అన్ని క్యారెక్టర్స్ లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. 100% నెగిటివ్, 100% పాజిటివ్ ఎవరు ఉండరు. అందరిలోనూ రెండు మనకు కనిపిస్తాయి. అదే మన బ్యూటీ అది. కానీ ఈ అబ్రహామిక్ మతాల్లో క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఈ రెండు ఏంటంటే ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రతి అంశాన్ని బైనరీలో చూస్తారు వాళ్ళు. మేము కరెక్ట్, మీరు రాంగ్. మేము కరెక్ట్ కాబట్టి మీరు రాంగ్. సింపుల్. మేము క్రిస్టియన్స్ అయితే మీరు హీదన్స్ ఆర్ మీరు పేగన్స్. మేము ముస్లిమ్స్ అయితే మీరు కాఫిర్స్. మేము స్వర్గానికి వెళ్తే మీరు నరకానికి వెళ్తారు. మేము బతుకుండాలి, మీరు బతుకుండకూడదు. ప్రతిదీ ఇలా ద్వంద్వంలో చూడడం అనేది వాళ్ళకి అలవాటైంది. కాబట్టి ప్రతి క్యారెక్టర్ కూడా అదే యాంగిల్లో వాళ్ళు చూస్తారు. కానీ మనకు అలా కాదు. ప్రతి క్యారెక్టర్ లో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. రావణాసుడు వేదాలు అనర్గళంగా ఆయన నోటి నుంచి వేదాలు వల్లించాడు అని చెప్పి మనం వింటున్నాం. అపర వైదిక బ్రాహ్మణుడు, శివభక్తుడు, శివుడితోటి ఎన్నో వరాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. తర్వాత దశకంఠుడు అంటే 10 తలలు ఉన్నాయా లేదా అని కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉన్న ఇంటెలెక్ట్ కి 10 రెట్లు ఇంటెలెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత అతను ధార్మికమైన కార్యాలు చాలా చేశాడు. మహా ధన సంపన్నుడు, గుణ సంపన్నుడు, శక్తిశాలి, చాలా పాజిటివ్స్ ఉన్నాయి అతను. ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం మహాలింగార్చన అని చెప్పేసి మనకు ఒక పద్ధతి ఉందమ్మ. శైవారాధనలో రుద్రాభిషేకం చేస్తాం కదా, రుద్రాభిషేకంలో మహాలింగార్చన, సహస్రలింగార్చన అని ఇటువంటివి కొన్ని ఉన్నాయి. 365 మట్టి లింగాలు, మట్టితోటి, పుట్టమట్టితోటి మనం లింగాలు చేసి అభిషేకం చేస్తాం. సహస్రలింగార్చనలో అవే 1000 ఉంటాయి. వాటికి గేట్ కీపర్, మనకు దీంట్లోకి శివుడి దగ్గరికి వెళ్ళడానికి గేట్ కీపర్ ముందర రావణాసుడిని పూజ చేసి లోపలికి వెళ్తాము. రావణాసుడు శివుడు భక్తుడు కాబట్టి ఆ క్యారెక్టర్ లో ఉన్న పాజిటివిటీస్ మనం ఎప్పుడు తీసుకుంటాం. కానీ ఆ క్యారెక్టర్ లో నెగిటివిటీ కూడా ఉంది. ఒక వేరే అంటే వివాహమైనటువంటి స్త్రీని అతను భోగించాలని ట్రై చేశాడు. అది నెగిటివ్ క్యారెక్టర్. సో ఆ నెగిటివ్ క్యారెక్టర్ వల్ల అతను నాశనం అయ్యాడు. సో కాబట్టి ఇటువంటి మనం అర్థం చేసుకోవాలి. ఒక క్యారెక్టర్ లో పాజిటివ్స్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు. దీనిని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రాముడు ఉన్నాడు. రాముడు సీతామ్మవారిని అడవులకు పంపించారని చాలా మంది, ఇది చర్చ వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది. కరెక్టా రాంగా అన్నది ఎవరు నిర్ణయించలేదు. ఆయన చట్టం ప్రకారం నేను రాజుని కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి ఇవి ఉండకూడదు, ప్రజలు ఏం కోరుకుంటే నేను అదే చేస్తానని నిర్ణయించారైనా. ఒక కడుపుతో ఉన్న స్త్రీని పంపించారు. ఇప్పుడున్నటువంటి మొరాలిటీ ప్రకారం అది స్త్రీ యొక్క హక్కు. ఆవిడేం తప్పు చేసింది, ఆవిడ నువ్వు అగ్ని ప్రవేశం కూడా చేయించావు కదా, చేసిన తర్వాత గర్భవతి అయినటువంటి భార్యను తీసి అడవిలో వదిలేయడం ఇదేం ధర్మం అని చెప్పి ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే రాముడు కూడా ఎవరు స్పేర్ చేయలేదు. రాముడు కూడా తప్పు చేశాడని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు మన సమాజంలో. కాబట్టి ప్రతి క్యారెక్టర్ లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నేను రాముడు చేసింది కరెక్టా రాంగ్ అని జడ్జిమెంట్ ఇవ్వట్లేదమ్మా. నేనేమంటానంటే ప్రతి క్యారెక్టర్ని కూడా మనం అన్ని యాంగిల్స్ చూస్తాం. కానీ ఎవరైతే కొన్ని అధర్మాలు చేస్తారో దానికి శిక్ష ఉండాలి, అధర్మానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండి తీరాలనేది మన పెద్దలు చెప్పినటువంటి విషయం. అందుకనే మనకు రావణాసుడు చచ్చిపోతుంటే కూడా రావణాసుడి యొక్క గొప్పతనం తెలిసిన రాముడు లక్ష్మణుడిని పంపిస్తాడు, అక్కడ పోయి రాజనీతి నేర్చుకొని రాయండి గారు అంటాడు. కాబట్టి అంటే మన శత్రువు అయినా కానీ శత్రువులో ఉన్నటువంటి పాజిటివిటీస్ తీసుకునేటువంటి గొప్ప సంస్కృతి మనది. అన్ఫార్చునేట్ గా అంటే రాజ్యం కూడా పాడవకూడదు అని చెప్పి ఆమెకు మరో పెళ్లి చేయడము, అంతా అయిన తర్వాతే సీతాదేవిని తీసుకొని రావడము, ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేయని వాళ్ళు అంతా వదిలేసేశారు అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లంకని నాశనం చేశారు, ధ్వంసం చేశారు. ఒకటి 2-3 విషయాలు. ఒకటి, పురాణ ఇతిహాసాలని ఈ రోజు మనం ఏది మోరల్ అనుకుంటున్నామో దాని ఆధారంగా దాన్ని చూడకూడదు. అప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల ఆధారంగా మనం చూడాలి. ప్లస్ తర్వాత ఏమైంది, రాముడు తర్వాత రామావతారం తర్వాత కృష్ణావతారం వచ్చింది కదా, ఆయన ఏకపత్ని వ్రతుడు కాదు కదా ఆయన. ప్లస్ ఆయన మన రాముడు చేసిన దానికి కొన్ని చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసి ఈ ధర్మ సూక్ష్మాలనే, రూల్ ఆఫ్ లానే బేసిక్ గా మనం ఒక జస్టిస్ కోసము, న్యాయం కోసము, ధర్మాన్ని కాపాడడానికి కోసము కొంత అమెండ్మెంట్స్ చేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పేసి రాముడు తప్పు చేశాడని మనం అనడానికి వీల్లేదు. దేశకాల పరిస్థితుల అనుగుణంగా
మనకు డిఫరెంట్ అవతారాలు డిఫరెంట్ మహానుభావులు వచ్చిందని ఇంటర్ప్రిట్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ చాణక్యుడు ఆయన అర్థశాస్త్రం రాసినప్పుడు బృహస్పతి ఇతరత్ర చాలా మంది నాకంటే ముందర అర్థశాస్త్రం రాశారు అని వాళ్ళనందరినీ గౌరవిస్తూ వాళ్ళకి నమస్కరిస్తూ దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే అన్నిటికంటే మనకు ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి కదా, పురుషార్థాలు అంటారు వాటిని. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే అన్నిటికంటే ముఖ్యమైనది ధర్మము. ధర్మం లేకపోతే మీ అర్థం వ్యర్థం అది, అంటే మీరు ధర్మం లేకుండా మీరు సంపాదించిన ధనం ఎందుకు పనికిరాదు, చాలా డేంజరస్ అని వాళ్ళ ఫిలాసఫీ. ఈయన ఏం చేశారు, వాళ్ళందరినీ నమస్కరించి కంప్లీట్ గా రివర్స్ మాట్లాడాడు. అర్థం లేకుండా ధర్మం బతకదు అన్నాడు. ముందు నువ్వు ధనం సంపాదించు, నువ్వు ధనికుడు అయి నీకు ఒక శక్తిశాలి అయి ఒక పవర్ఫుల్ ఎకానమీ నీకు ఉందంటే కనుక అప్పుడు నువ్వు ధర్మాన్ని కాపాడచ్చు. నీకు ధనమే లేకపోతే, నీకు ఆస్తి లేకపోతే ధర్మాన్ని ఏం కాపాడతావు అని చెప్పి ఈయన ఇంటర్ప్రిటేషన్. అర్థశాస్త్రంలో ధర్మ ఫస్ట్ అర్థానికి పెద్ద పీట వేశారు. అఫ్కోర్స్ దాన్ని ధార్మికంగా సంపాదించారు కానీ అర్థమే మోస్ట్ ఇంపార్టెంట్ అని ఆయన తిరగరాశారు. 180 degrees ఆపోజిట్ మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళని గౌరవించే మాట్లాడారు. సో మనకు ఆ సంప్రదాయం మనకు ఉన్నదమ్మ. రాముడు చేసింది కరెక్టా రాంగా అని ఇంటర్ప్రిట్ చేసేదానికి మనం అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల ఆధారంగా మనం చూడాలి. ప్లస్ దాని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా వచ్చారు కాబట్టి అక్కడ ఏమైనా మనకు ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు. మన పరంపర అంతా కూడా అమెండ్ చేసుకుంటూ వెళ్ళాం. ఒకప్పుడు ఉన్నటువంటి మొరాలిటీ ఇంకొకసారి ఉండక్కర్లేదు, దాన్ని మెల్లిగా మార్చుకుంది, అవసరాలు బట్టి మార్చుకుంది. మహాభారత యుద్ధంలో మొదటి 10 రోజులు మహాభారత యుద్ధంలో కూడా మనం మొదటి 10 రోజులు ఒకలాగా యుద్ధం చేశాం. భీష్మ పర్వం అయిపోయి భీష్ముడు చనిపోయిన తర్వాత ఈవెన్ రాత్రి కూడా యుద్ధం చేశారు. సో అప్పుడు శత్రువుని ఓడించడము ఎట్టి పరిస్థితిలో ఓడించడమే ఇంపార్టెంట్ అనే నిర్ణయానికి వచ్చారు. అందుకని అభిమన్యుని కిరాతకంగా చంపారు వాళ్ళు. సో ఇటువంటివన్నీ కూడా మెల్లిగా దాంట్లో కూడా మార్పులు వచ్చింది. అలాగే మన ఇట్ ఇస్ ఆల్వేస్ ఏమంటారంటే కాలానుగుణంగా సమయానుగుణంగా సమయానికి కావాల్సినటువంటి మార్పులు మనం చేసుకుంటూ వచ్చాం కాబట్టి దాన్ని ఇప్పటి మొరాలిటీతో ప్రతిదీ జడ్జ్ చేయడం అనేది తప్పు. రీసెంట్ గా నేను ఒక పాస్టర్ ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన చెప్పడం యేసుక్రీస్తుకు సంబంధించి అన్ని నిజాలు ఉన్నాయి, అన్ని వాస్తవాలు ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ మన సాంప్రదాయానికి సంబంధించి మన దేవుళ్ళ గురించి ఎక్కడెక్కడ ఏమేమి నిజాలు ఉన్నాయి అన్న దానికి కూడా క్లారిటీ లేదమ్మా అని చెప్పి ఆయన మాట్లాడాడు. నాకు తెలుసు, బట్ మీ మాటల్లో నేను ఆయనకు సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒకసారి 2-3 అంశాలు. ఒకటి, మన గురించి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నారు. సనాతన ధర్మం గురించి మనకు తెలిస్తే మనం ఈజీగా ఇటువంటి వాళ్ళకి సమాధానం ఇవ్వచ్చు. రెండవది, వాళ్ళ గురించి తెలియదు, శత్రుబోధ తెలియదు. బైబుల్ ఏంటి, జీసస్ ఏంటి, క్రిస్టియానిటీ ఏంటి మనకి ఏమి తెలియదు కాబట్టి దాని ఆధారంగా మనం వాళ్ళతో ఆర్గ్యూ చేయలేకపోతున్నాం. మనము క్రిస్టియానిటీని కూడా ఒక హిందూ దృష్టితోనే చూస్తున్నాం కాబట్టి అన్ని మతాలు ఒకటే, అందరూ భగవంతుని ప్రార్థిస్తున్నారు కదా అన్న ఆలోచన మనకు ఉంటుంది. కానీ క్రిస్టియన్స్ ఏమనుకుంటున్నారు, క్రిస్టియానిటీలో ఏం చెప్తున్నారు, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేశామంటే దానికి సమాధానం ఇవ్వచ్చు. అంటే మనకు స్వబోధ లేదు, మన గురించి మనకు బోధ లేదు, శత్రుబోధ అంతకంటే లేదు. ఈ రెండు లేవు కాబట్టి మనం దీన్ని ఇటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వలేకుండా ఉన్నాం. అంటే అలా కాదు సార్, లైక్ మన దాంట్లో ఉన్న సత్యాలు ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అనేది చెప్పండి. ప్రూఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసస్ ఉన్నట్టు ప్రూఫ్ ఉంది ఆయన. యూ హావ్ టు గో ఫస్ట్ కౌంటర్ వెళ్ళాలి. జీసస్ ఉన్నట్టు ప్రూఫ్ ఆర్కియాలజికల్ గా ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదు, లిటరరీ ఎవిడెన్స్ లేదు. అంటే ఇప్పుడు మనకు ఏదో ఒక రాజ్యం ఉంది, ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఏదో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల గురించి మనం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు రాసుకున్న గ్రంథాలే కాకుండా పక్కన ఉన్నటువంటి బహమనీ రాజులు కూడా వీళ్ళ గురించి రాశారు. అటు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, ఈవెన్ బాబర్ రాశాడు. ఇక్కడ ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, లేదా మనకు పృథ్వీరాజ్ చౌహాన్ కాదు, పృథ్వీరాజ్ అప్పుడే వెళ్ళిపోయారైనా. అక్కడ ఉన్నటువంటి రాజ్పూట్ రాజులు, మనకు రాణా సంగా గురించి, తర్వాత మనకు శ్రీకృష్ణదేవరాయల గురించి బాబర్ నామాలు రాసుకున్నాడు ఆయన. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ ఉంది అని మనకు తెలుసు. ఎందుకు? వీళ్ళే కాదు, మిగతా అదర్ సోర్సెస్ నుంచి కూడా మనకు వస్తాయి. జీసస్ క్రైస్ట్ ఉన్నట్లు వీళ్ళు రాసిన బైబిల్ కాకుండా ఇంకేదైనా సోర్స్ లో ఉందా? ఏ సోర్స్ లో కూడా లేదు. పక్కన ఉన్నట్టు అర్మేనియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, సిరియా కావచ్చు, జార్డన్, ఇప్పుడున్నటువంటి జార్డన్, ట్రాన్స్ జార్డన్ ఏరియా కావచ్చు, మెసపెటేమియా కావచ్చు, ఎక్కడ కూడా జీసస్ గురించి ఎక్కడ మాట్లాడే లేదు, ఎవిడెన్స్ లేదు. సరే, ఈ రోజు తారీఖు ఏదో అనుకుందామమ్మా మనం, 1 April 2025 అంటున్నాం మనం. అంటే 2025 సంవత్సరాలు కంప్లీట్ అయింది అంటున్నాం. ఎప్పటి నుంచి కంప్లీట్ అయింది ఇది?
01010001 ఫస్ట్ డే. ఈ శకానికి ఒక రోజు ఉంటుంది కదా, అది క్రిస్టియానిటీకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళేమంటున్నారు? అనో డామినీ అంటారు, ఆఫ్టర్ క్రైస్ట్ అంటున్నారు. ఇప్పుడు అంతకంటే ముందర బిఫోర్ క్రైస్ట్ అన్నారు, బీసీ అని పిలిచారు. ఫస్ట్ జనవరి 0001 రోజు జీసస్ క్రైస్ట్ పుట్టలేదు. ఆ రోజు ఆయన చావలేదు, ఆయన బోధ మొదలు పెట్టలేదు, ఆయన క్రూసిఫై చేయలేదు, ఆయన జీసస్ క్రైస్ట్కి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి వాళ్ళ క్యాలెండర్లోనే వాళ్ళు ఆయన డేట్ ఫిక్స్ చేసుకోలేక సతమతం అవుతున్నారు. బైబుల్ తీసి చూసామంటే దాంట్లో ల్యూక్, మాథ్యూ, జాన్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే అపోస్టల్స్ ఉన్నారో వాళ్ళలోనే కన్ఫ్యూషన్ ఉంది. జీసస్ ఎప్పుడు పుట్టారన్న దాంట్లో నుంచే కన్ఫ్యూషన్, ఆయన లీనియేజ్, ఆయన పరంపర గురించే కన్ఫ్యూషన్, ఆయన పూర్వీకులు ఎవరు అన్నది కన్ఫ్యూషన్. ప్రతి అంశంలో వాళ్ళకి వీళ్ళకి విభేదాలు ఉన్నాయి, కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. బైబిల్లోనే అంత కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి బైబిల్ కూడా 200 ADలో, అంటే 200 సోకాల్డ్ జీసస్ వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత క్రీడ్ ఆఫ్ నైసియా అని చెప్పేసి ఇటలీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో క్రిస్టియన్ థియాలజీని వాళ్ళు ఫిక్స్ చేశారు. అంతవరకు క్రిస్టియన్ థియాలజీ అంటే వాళ్ళకి తెలియదు. మరి జీసస్ ఏషియాలో పుట్టాడు కదా, ఆయనకి తెల్ల జుట్టు ఎందుకు ఉంటుంది? ఒక యూరోపియన్ లాగా ఎందుకు ఉంటారు? ఆయన ప్రశ్నించాలి కదా. సో ఈవెన్ వాళ్ళ దీంట్లోకి వెళ్ళి కూడా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా రోమన్ ఎంపైర్ పరిపాలించేది. రోమన్ ఎంపైర్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సైకలాజికల్ గేమ్స్ ఆడతారు. మనకు ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. యుద్ధం చేయడం ఒకటే కాదు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని వాళ్ళని కంట్రోల్ చేసి పాలించాలంటే కనుక మనం ఏదో ఒక సైకలాజికల్ గేమ్స్ ఆడాలి. వాళ్ళు ఏం చేశారంటే ఈ కొత్త మతాన్ని సృష్టించారు. టోలమీ అని చెప్పేసి ఈజిప్షియన్ రాజు ఉన్నాడు. అతను గ్రీస్ నుంచి వచ్చినటువంటి కుటుంబం వాళ్ళది, అలెగ్జాండర్ నుంచి వచ్చినటువంటి కుటుంబం వాళ్ళది. ఆ టోలమీ రాజులోనే ఆఖరి రాజు రాణి క్లియోపాట్రా. క్లియోపాట్రా తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళ తరం అంతరించిపోయింది. డైరెక్ట్ గా వాళ్ళు మనం రోమ్ నుంచి వాళ్ళు పరిపాలించారు. నేను ఏమంటారు, ఒక చిన్న ప్రావిన్స్ గా, ఒక స్టేట్ గా వాడుకున్నది. కానీ టోలమీ క్లియోపాట్రాకి ముత్తాత, ఒక 4-5 తరాల ముందర మనకు అలెగ్జాండర్ నియమించినటువంటి వ్యక్తి టోలమీ. ఆ టోలమీ మూర్తులు ఉన్నాయి అక్కడ ఈజిప్ట్ లో. దాని ఆధారంగా జీసస్ తయారు చేశారు వాళ్ళు. జీసస్ అన్న వ్యక్తి లేనే లేడు ఎక్కడ కూడా. ఈవెన్ క్రూసిఫిక్షన్ కూడా నెయిల్స్ పెట్టి కొట్టడము ఇటువంటివన్నీ కూడా అక్కడ లేనే లేవు, కట్టేసి వాళ్ళు అక్కడ వదిలేసేవాడు. సో ఇటువంటి చాలా దాంట్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే సైన్స్ వచ్చిందో, ఏ వ్యక్తి శరీరంతో ఆకాశంలోకి వెళ్ళలేరు, ఆకాశం అంటే అప్పుడు తెలియదు కదా వాళ్ళకి, ఆకాశంలో వెళ్ళిపోయారంటే నమ్మేశారు వాళ్ళు. తర్వాత సైన్స్ తెలిసిన తర్వాత అక్కడ స్పేస్ ఉంది, మనిషి ఊపిరి పీల్చుకోలేడు, ఎవడు లేడు, శాటిలైట్స్ పంపించారని చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ ఆ కథ జరిగింది అని ప్రూవ్ చేయడానికి జీసస్ క్రైస్ట్ సమాధి ఎక్కడో సంపాదించాలని చెప్పి ప్రయత్నాలు చేసి శ్రీనగర్లో ఆయన సమాధి ఉంది అని చెప్పి పెద్ద స్టోరీ క్రియేట్ చేశారు. సో ఇవంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. వాళ్ళ థియాలజీలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంది. మనకు ఎవిడెన్స్ ఎక్కడుంది? ఇన్ని గుళ్ళు, ఇన్ని క్షేత్రాలు, యావత్ భారతావనిలో కంప్లీట్ గా ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? అసలు దేవుడు ఉన్నాడు అన్నదానికి ఎవరైనా ఎవిడెన్స్ ఉందా? కొన్ని క్రిస్టియానిటీకి యెహోవా అన్న దేవుడు ఉన్నాడని ఎవిడెన్స్ చూపించగలడు ఆయన? దేవుడు అన్న కాన్సెప్ట్ సైన్స్ కి, ఇప్పుడున్నటువంటి సో కాల్డ్ సైంటిఫిక్ ప్రూఫ్ కి అతీతంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రూఫ్ కోసం వెళ్తే కనుక ఇంకా క్రిస్టియానిటీ కూడా చూపించారు. మనకు ప్రాబ్లం ఏంటంటే మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న వాళ్ళని అడగట్లేదు. యెహోవా ఉన్నాడని మీకేం ప్రూఫ్ ఉంది అని అడగండి. జీసస్ ఉన్నట్టు మీకు ప్రూఫ్ ఉంది అని అడగండి. అయిపోయింది. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? పరలోకంలో ఉన్నాడు దేవుడు, మీకు అక్కడి నుంచి ఎలా చూస్తున్నాడు? ఆయనకి టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాడా? ఆయనకి ఏముంది శక్తి? మరి ఇక్కడ ఇంతమంది ఇంత అరాచకం జరుగుతూ, ఇంత క్రిస్టియన్స్ మళ్ళీ వాళ్ళు క్రిస్టియానిటీ వదిలేసి వెళ్ళిపోతుంటే ఆయన ఏం చూస్తున్నాడు? సాతాన్, వీళ్ళందరూ క్రిస్టియానిటీ లేని వాళ్ళందరూ సాతాన్ దగ్గర వెళ్తున్నారు అంటారు. అంటే జీసస్ క్రైస్ట్ యెహోవా కంటే సాతాన్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఇంతమందిని ఆయన క్రిస్టియానిటీ దూరం తీసుకెళ్ళిపోగలుగుతున్నాడు కదా. దాని మీరేం సమాధానం చెప్తారు? రోజు చర్చికి వెళ్ళి రోజు చాలా శ్రద్ధతోటి జీసస్ ని, యెహోవాని ప్రేమించి ప్రార్థించే వాళ్ళు క్యాన్సర్ వచ్చో, యాక్సిడెంట్ వచ్చో, మన ప్రవీణ్ కుమార్ చనిపోయినట్టు, ఆయన పేరు ప్రవీణ్ కుమారే కదమ్మా, పగడాల ప్రవీణ్, ఆయన చనిపోయినట్టు చనిపోతున్నారు కదా మళ్ళీ. మరి యేసుప్రభు ఎందుకు కాపాడట్లేదు వాడిని? ఇంకేదో ఒక వ్యక్తి లూటీ చేస్తున్నాడు, కోట్ల సంపాదిస్తున్నాడు, అన్ని అరాచకాలు చేస్తున్నాడు, హాయిగా 100 ఏళ్ళకి హాయిగా మంచి ఆరోగ్యంతో మంచం మీద పడుకుని చనిపోతాడు.
సమాధానం ఇస్తారు మీరు? ప్రతి ఒక్కరు డొనాల్డ్ ట్రంప్ కొడుకులు గాను కూతురు గాను ఎందుకు పుట్టట్లేదు? ఏదో ఆఫ్రికాలో నీచ నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఒక దేశంలో, తిండి కూడా లేనటువంటి దేశంలో వీళ్ళు ఎందుకు పుడుతున్నారు? మరి వాళ్ళు క్రిస్టియన్సే కదా. దీని సమాధానం ఏంటి? మీరు చనిపోయారు, రెస్ట్ ఇన్ పీస్, మీరు సమాధిలో పెట్టారు, నువ్వు పడుకున్నారు. ఎప్పటిదాకా మీరు అక్కడ సమాధిలో ఉంటారు? మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? జీసస్ క్రైస్ట్ ఎప్పుడు వస్తారో మీకు తెలుసా? కొన్ని వేల సంవత్సరాలు, ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. కాలాంతం వరకు పడుకొని ఉంటారు. అందుకని రెస్ట్ ఇన్ పీస్, మీరు పడుకొని ఉండండి. ఎందుకు వచ్చారు? అదేదో ఇప్పుడు ఎందుకు రావడం? జీసస్ క్రైస్ట్ మళ్ళీ తిరిగి వచ్చేదానికి వారం ముందర వచ్చి మనం చచ్చిపోతే కనుక మళ్ళీ డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాం కదా. ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు పడుకోవాలి? ముందులో ప్రశ్నలు ఉన్నాయి కదా. వాళ్ళని కౌంటర్ క్వశ్చన్ వేయాలి. వాళ్ళ థియాలజీ అంతా కంప్లీట్ ఫేక్ థియాలజీ ఉంది. అది ఎప్పుడో 2000 years బ్యాక్ వాళ్ళని లెవాంట్ అంటారు. ఈ రోజు ఉన్నటువంటి ఇజ్రాయెల్, మనకు సిరియా, జార్డన్, లెబనాన్, ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడానికి రోమన్ ఎంపైర్ స్టార్ట్ చేసినటువంటి మతం. రైట్. సో ఆ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళన్నీ కూడాను న్యూ టెస్టిమెంట్ అంటారు. జ్యూస్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదండి. జ్యూస్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి వీళ్ళు జ్యూస్ అన్నటువంటి జాతి వాళ్లే జీసస్ క్రైస్ట్ ని చంపారు అని చెప్పి బైబిల్లో వాళ్ళు రాసుకున్నారు కాబట్టి జ్యూస్ మీద వీళ్ళకు విపరీతమైన ద్వేషం. హిట్లర్ చాలా కరడు కట్టినటువంటి క్రిస్టియన్, దాన్ని ఇప్పుడు దాచిపెడతారు. జీసస్ క్రైస్ట్ ని సిలువ వేసినటువంటి జ్యూస్ ని ఎవరిని ఉంచకుండా కంప్లీట్ గా ఆమూలాంకనంగా పెకలిస్తారని బయలుదేరాడు. మన స్వస్తిక అని చెప్పి మనల్ని హిందువుల్ని హిట్లర్ తో లింక్ చేసే ప్రయత్నం చేస్తారు. హెకెన్ క్రూజ్ యాక్చువల్గా క్రాస్, అది క్రాస్ ని వాళ్ళు ఉల్టా దాన్ని తిప్పి అతను దీనిగా స్వస్తిగా మన ఎది పెట్టుకున్నాడు. అది స్వస్తిక్ కాదు. అది స్వస్తిక్ అనేది మనకి ప్యూరిటీకి, శుభానికి చిహ్నం. కానీ అది హెకెన్ క్రూజ్ అంటే ఈ క్రాస్ ని నేను మిమ్మల్ని నాశనం చేసేదానికి వాడుకుంటున్నానని చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు. జ్యూస్ మీద అతను ఎందుకు హేటెడ్ ఎందుకంటే జీసస్ ని చంపారు కాబట్టి వీళ్ళు బతకడానికి వీల్లేదు. అదే హిట్లర్ వచ్చిన తర్వాత చంపడమే కాదమ్మా, హిట్లర్ కంటే ముందరే క్రిస్టియన్ దేశాలు, యూరోప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జ్యూస్ ని పర్సిక్యూట్ చేశారు, విపరీతంగా టార్చర్ చేశారు, వాళ్ళకి హక్కులు లేకుండా చేశారు. వాళ్ళని మారణకాండలు చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ జ్యూస్ ని ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. ఈ రోజు కూడా మనం చూస్తే అమెరికన్ యూనివర్సిటీస్ లో పాలస్తీనాలో జరుగుతున్నటువంటి, గాజా ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న గొడవలకు క్రిస్టియన్ కాలేజెస్ అమెరికాలో, సరే ముస్లిమ్స్ బయటకు వచ్చారంటే అది వేరే విషయం, దానికి కూడా జస్టిఫికేషన్ లేదు. కానీ అనుకుందాం కాసేపు, ఈవెన్ క్రిస్టియన్స్ ఎందుకు వచ్చి అక్కడ జ్యూస్ చచ్చిపోవాలి, రివర్ టు సీ పాలెస్టైన్ ఇస్ వన్ అని వీళ్ళెందుకు వాళ్ళ యూనివర్సిటీస్ లో ధర్నాలు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు వేల సంఖ్యలో క్రిస్టియన్సే వస్తున్నారు? ఎందుకంటే క్రిస్టియన్ థియాలజీలో జ్యూస్ మీద హేట్రెడ్ ఉంది. సో ఇది వాళ్ళ మతం. అది ఎక్కడ లాజిక్ ఉందో చెప్పమని, ఎక్కడ లాజిక్ లేదు. ఆడమ్ రిబ్ నుంచి, ఆయన ఎముక నుంచి ఈవెన్ తయారు చేశారంటారు. అంటే ఒక రిబ్ తక్కువ ఉండాలి కదా ఆడమ్కి, ఉందా? సో ఎక్కడ సైంటిఫిక్ ఉంది? వాళ్ళ ప్రకారం భూమి ఫ్లాట్ గా ఉంది, రైట్? ఇన్ఫాక్ట్ గెలీలియో లాంటి వాళ్ళు, కోపర్నికస్ లాంటి వాళ్ళు అని చెప్తుంటే వాళ్ళని కళ్ళు బీకేసారు, ఎంత చిత్రవద చేశారు అప్పుడు, అవునా? సో వాళ్ళకేం సైంటిఫిక్ టెంపర్ ఉంది. కాబట్టి ఎక్కడ లాజిక్ లేనటువంటి ఒక కల్ట్, అది మతం కూడా కాదు అనేది. ఈవెన్ మన దశావతారాల్లో రాసినటువంటి రెండవ అవతారం తీసుకుందాం, మూడో అవతారం తీసుకుందాం, వరాహ అవతారం తీసుకుందాం, భూమి గుండ్రంగా ఉందని అప్పుడే చెప్పాము. గుండ్రంగా ఉంది, గ్రహాలు ఉన్నాయి అని. సముద్రంలో వెళ్ళింది, అది వేరే లాజిక్ ఉంది, దానికి చాలా చాలా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కానీ భూమి గుండ్రంగా ఉందని ఎప్పుడు చెప్పాము, ఈరోజు చెప్పింది కాదు. అవునా? సో భూగోళం అన్నాం. సో మన దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ ఎందుకంటే సత్యాన్ని దర్శించి చెప్పారు మనం, దానిని కథల రూపేణ మనకి ఇచ్చారు, ఇతిహాస పురాణ కథల రూపేణ మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ దాంట్లో సారాంశం తీసుకోవాలి, దాంట్లో సీక్రెట్స్ దాగి ఉంటాయి. ఒక్కొక్క తరంలో దాన్ని ఒక్కొక్కలాగా చూసేటువంటి దాంట్లో ఆ సత్యాన్ని వాళ్ళు ఇమిడ్చి వెళ్ళారు పెద్దలు. అందుకని మన దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ దాంట్లో లేవు. ఈరోజు యూరోప్ లో అంతా కూడా క్రిస్టియానిటీ వదిలేస్తుంది. ఈరోజు చూస్తే కనుక యూకేలో ఫస్ట్ టైం ఒక 5 ఏళ్ల క్రితం నుంచి చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ 50% కంటే తక్కువ అయిపోయారు. ఎందుకంటే దాంట్లో ఏం లాజిక్ లేదు, ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి. మన వాళ్ళే ఇక్కడ వెళ్తున్నారు, కన్వర్ట్ అయ్యారు, అంత వెళ్తున్నారు. దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా జస్టిఫికేషన్ లేదు, వాడు ఏం లాజికే లేదు. మన దాని ప్రూఫ్లు వాళ్ళకి ఏం కావాలి? ఎన్ని ప్రూఫ్లు కావాలంటే దాని ప్రూఫ్లు ఇస్తాం. ఒక కాన్సెప్ట్స్, మనం అన్ని కూడా కాన్సెప్ట్స్.
సృష్టించారు అంటున్నారు మీరు. సృష్టించిన ఆ ఆస్పెక్ట్ మరి బ్రహ్మాన్ని పిలుస్తున్నాం. నడుస్తోంది అంత జీవన శైలి, జీవరాశులన్నీ బతుకుతున్నాయి, దాన్ని విష్ణు అంటున్నాము. చనిపోతున్నాయి, పుట్టింది ఏదైనా చనిపోక తప్పదు. చనిపోయేటువంటి ఆ కాన్సెప్ట్ ని శివుడు అంటున్నాం మనం. ఒకటే బ్రహ్మన్, శక్తి ఒకటే, కానీ దాన్ని డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నాం. సో కాన్సెప్ట్స్ మనం మాట్లాడుతున్నాం ఈ రోజు. ఆ కాన్సెప్ట్స్ నుంచే సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది. రుద్రుడు అన్న కాన్సెప్ట్ ఆధారంగానే బ్లాక్ హోల్స్ వాళ్ళు తీసుకొస్తున్నాం. తర్వాత మనకు అమ్మవారికి ఒక మంత్రం ఉంది, నాద బిందు కళాధరి అనే ఒక మంత్రం ఉంది అమ్మవారికి. నాద బిందు కళాధరి. ఈరోజు బిగ్ బ్యాంగ్ థియరీ అదే. బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి? దర్ వైబ్రేషన్, ఫస్ట్ వైబ్రేషన్ క్రిస్టలైజ్డ్ ఇంటూ స్మాల్ డాట్. అది బ్లాస్ట్ అయ్యి ఇప్పుడు ఈ చరాచర సృష్టి అంతా, గెలాక్సీస్ ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అనేది బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక మంత్రంలో చెప్పారు, నాద బిందు కళాధరి. అమ్మవారికి ఆల్రెడీ ఉంది. సో సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడి నుంచే వచ్చింది. సైన్స్ అనేది ఎక్కడిది? సైన్స్ ఇంకా ఆ స్థాయికి ఎదగనే లేదు. సత్యాన్ని మన వాళ్ళు దర్శించారు. వీళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళేమి ఎక్స్పెరిమెంట్ చేయాలి కూర్చొని? ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ సత్యం వాళ్ళకి కనిపించింది. దాన్ని మనుషుల భాషలో చెప్పడం కష్టం కాబట్టి కథల రూపేణ వాళ్ళు ఇచ్చారు. మనకంటే సైంటిఫిక్ ఎక్కడా ఉండదు. ప్లస్ వైవిధ్యం ఉన్నది. బైబిల్ నమ్మితే స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకంలో పడుంటావు. ఎంతవరకు పడుంటావు? పడే ఉంటావు, అక్కడికి బయటికి రావు. అంటే ఒక భగవంతుడిని మీరు అనుకుంటున్నటువంటి భగవంతుడిని, ఆయన ప్రవక్తని ప్రేమించలేదు కాబట్టి ఆ ఒక్క పాపానికి నరకంలో పడే ఉండాలా? అదేం భగవంతుడు? తనను ప్రేమించిన వాడికి మాత్రమే ఆయన ఏదో స్వర్గానికి తీసుకెళ్లేటువంటి వాడైతే పక్షపాతం ఉన్నటువంటి భగవంతుడు. లాజిక్ ఎక్కడ? ఏ అంశం తీసుకుని లాజిక్ లేదు. కాబట్టి ఇది ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళ లాజిక్, వాళ్ళ థియాలజీ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చెప్పాలి. జీసస్ క్రైస్ట్ గురించి ఎవిడెన్స్ ఎక్కడ నుంచి చూపించమనండి. ఎస్, జ్యూస్ వాళ్ళ రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళ గుళ్ళు ఉన్నాయి, దాన్ని ధ్వంసం చేసి ఇప్పుడు అల్లాక్సా మాస్క్ వచ్చింది. అంతకంటే ముందర రోమన్స్ వచ్చి దాన్ని ధ్వంసం చేశారు. ఇలా 4-5 సార్లు వాళ్ళ గుళ్ళని ధ్వంసం చేశారు వీళ్ళందరూ. కాబట్టి జ్యూస్ అక్కడ ఉన్నారు, ఆ ప్రాంతంలో వాళ్ళు జ్యూస్ నిజంగా వాళ్ళ రాజ్యం ఉండింది అక్కడ. ఈయనని జూ అని చెప్పి మీరు నిర్ణయించి ఈయన పుట్టినట్టు చూపిస్తున్నారు. కొన్ని పుట్టినప్పటి నుంచి ఆయన మళ్ళీ ఆయన ప్రవచనం మొదలు పెట్టేంత వరకు ఎక్కడ ఉన్నాడో మీకు ఏ బైబిల్లో లేదు, ఏ ఇతిహాస పురాణ మీ గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడ ఆయన ఇవన్నీ తెలుసుకున్నాడు? భగవంతుని ఎక్కడ కలిశాడు? ఏమైనా ఉందా ప్రూఫ్? సున్నా. సో ఇది మన పరిస్థితి. మన కృష్ణుడు పుట్టినప్పటి నుంచి మనకు ప్రతి అంశం మనకు రికార్డ్ అయింది. మనకు పూతన దగ్గర నుంచి తీసుకొని, మనకు ఇంకెవరో శకటాసురుడి దగ్గర నుంచి తీసుకొని ఎంతమంది అటాక్ చేశారు, ప్రతిదీ రాముడి దగ్గర, కృష్ణుడి దగ్గర ప్రతిదీ మనకు రికార్డ్ అయింది. కానీ మీకు ఎందుకు రికార్డ్ అవ్వలేదు? మీకు అంత ఇంపార్టెంట్ అయితే ఆయన ఏదో అక్కడ దీంట్లో పుట్టారని చెప్తున్నారు. కానీ ఈ రోజు దాకా ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కూడా వీళ్ళకి తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. క్రిస్మస్ 25th డిసెంబర్ అని వీళ్ళు ఎలా నిర్ణయించారంటే, అది ఒక పేగన్ మతం, పేగన్ పండగ. అంటే అక్కడ యూరోప్ లో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్న ఒక పండగని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎలా కబ్జా చేసుకున్నారు? సాటర్నేలియా అన్నటువంటి వాళ్ళ ఒక పండగ చేసుకున్నారు. యోల్ అని కొన్ని ప్రాంతాల్లో పిలిచేవాళ్ళు. ఎందుకంటే 21 డిసెంబర్ రాత్రి, 22, 21, 22 రాత్రి సంవత్సరంలో అన్నిటికంటే లాంగెస్ట్ నైట్. ఎందుకంటే దక్షిణాయనంలో సూర్యుడు కిందిలాగే వెళ్ళిపోతాడు కాబట్టి లాంగెస్ట్ నైట్. మరుసటి రోజున ఆయన ఉత్తరాయణం ప్రయాణం మొదలు పెడతాడు 23 నుంచి. చూసే కంటితో చూసే వాళ్ళకి 22, 23 దాకా ఆయన అక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. 23 నుంచి ఆయన ప్రయాణం కనిపిస్తుంది. కాబట్టి 25 వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా మంచి రోజులు వస్తాయి, వెచ్చని రోజులు వస్తాయి, ఈ చలి రోజుల నుంచి మనం వెళ్ళిపోతామని దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. దానిని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. 25th డిసెంబర్ జీసస్ బర్త్డే అని వీళ్ళు ఫిక్స్ చేశారు. అది ఎలక్షన్ చేసి వాళ్ళు ఓటింగ్ వేసుకొని క్యాథలిక్ చర్చ్ ఇది నిర్ణయించారు. ఇన్ఫాక్ట్ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ 25th డిసెంబర్ పాటించారు వాళ్ళు. అలాగే చాలా డినామినేషన్స్, కొంతమంది ఫిబ్రవరిలో పాటిస్తారు, కొంతమంది జనవరిలో పాటిస్తారు. వాళ్ళకి లెక్కపత్రం లేదు. ఈవెన్ డిసెంబర్ డెకా 10th మంత్, నవంబర్ నోవా 9th మంత్, 12th మంత్ కాదు. వాళ్ళ ప్రకారం కూడా 12th మంత్ వచ్చేసి ఫిబ్రవరి. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చర్చ్ కబ్జా చేసుకున్న తర్వాత వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. విగ్రహారాధన లేదంటారు, మరి లూర్దు మాత పూజలు చేస్తారు, ఇంకేదో కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? విగ్రహారాధన చేయకూడదు కదా. మీరు తలనీలాలు ఇస్తారు. మరి హిందువులకి మీకు ఏంటి తేడా? ఏముంది? శివుడు విగ్రహం తీసిన సిలువ పెడితే దానికి ఒకటే కదా.
అదేమో హిందూ సనాతన ధర్మం ఏం చెప్తోంది? రాయి రప్ప పుట్ట చెట్టు పాము నీళ్లు దేంట్లోనే భగవంతుని చూడొద్దని చెప్తున్నాం. మనకు సమాధులకే పూజ చేస్తున్నాం మనం. మనకేం ప్రాబ్లం? దేంట్లోనే పరమేశ్వరుడు చూసేటువంటి గొప్పతనం మనకుంది. మీరేమో పరమేశ్వరుడు ఇక్కడ లేడు, భగవంతుడు ఇక్కడ లేడు, ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, అక్కడి నుంచి పాలిస్తున్నాడు అంట. మనం ఏమంటున్నాము? చరాచర సృష్టే పరమాత్ముడు అని చెప్తాం. మనకంటే లాజిక్ ఇంకేముంది? సో అందుకని ఫస్ట్ మన గురించి తెలియాలమ్మా, తర్వాత వాళ్ళ లాజిక్ ఏంటో మనం ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళు మాట్లాడే 4-5 అంశాలు ఉంటాయి. కుల రాజకీయాలు మాట్లాడతారు, లేదా మనకు జీసస్ క్రైస్ట్ ని బలి ఇచ్చారు అని చెప్పేసి మన బలిని దాన్ని లింక్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇటువంటివన్నీ కూడా పనికి మాలినవన్నీ వాళ్ళు అదే పనికి తీసుకొచ్చి ఆరోపిస్తుంటారు. ఎక్కడ యూరోప్ లో కానీ వెస్ట్ లో ఇప్పుడు క్రిస్టియానిటీకి ఎవరు నమ్మరు, ఎవరు కూడా. అందరూ క్రిస్టియానిటీ బయటకు వెళ్ళిపోతున్నారు. కంప్లీట్లీ ఇల్లాజికల్ అని వాళ్ళందరూ అర్థమైపోయింది. నేను వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. దాన్ని పట్టుకొని ఏలాడుతుంది మన వాళ్ళే. అంటే మహాభారతానికి సంబంధించి అందులో నిజాలు ఏంటి అంటే, అసలు ఉన్న నిజం ఏంటి? మనకు లైక్ చాలా మంది రాయడం మూలంగా కావచ్చు, లేకపోతే ఫాంట్ అనేది మారడం వల్ల కావచ్చు, ఈ చేంజెస్ అనేవి ఏర్పడ్డాయి అని మీ మాటల్లోని విన్నాను నేను. అసలు నిజాలు ఏంటి అనేది మీ మాటలో ఒకసారి. చాలా చాలా పెద్ద విషయం అమ్మా. ఎందుకంటే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ ని వీళ్ళు ఎలా దీన్ని వక్రీకరించారో ఆ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడు. 2-3 క్యారెక్టర్స్ తీసుకొని మాట్లాడు. అఫ్ కోర్స్ ఇంకేమైనా స్పెసిఫిక్ గా క్యారెక్టర్ గురించి అడగాలంటే అడుగు, నేను చెప్తాను. నేను నాకు తెలిసింది చెప్తాను. నాకు అన్ని తెలుసని నేను అంత అహంకారంతో మాట్లాడితే కనుక మహాభారతాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకున్నది శ్రీకృష్ణ పరమాత్ముడు, వ్యాసుడు తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళిద్దరు తప్ప ఆ మహాభారతాన్ని మాకు బాగా తెలుసు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కనుక అహంకారి అని చెప్పాలి. కాబట్టి నాకు తెలిసిన పరిధిలో నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్పగలను. నేను పెద్దల దగ్గర విన్నది వాటి విషయాలు మాత్రమే నేను చెప్తాను. 2-3 క్యారెక్టర్స్ తీసుకుందాం. మొట్టమొదటిది మోస్ట్ కాంట్రవర్షియల్ క్యారెక్టర్ ఏకలవ్యుడిని తీసుకుందాం. ఏకలవ్యుడు అంటే ఎవరు? మీకు అర్థమైన ఏకలవ్యుడు ఎవరు చెప్పండి. వీలు విద్యలో ఆయన చాలా నిపుణుడు. ఈవెన్ తన బొటని వేలుని దానంగా ఇచ్చాడు లైక్ ఆయన గురువుకి. కరెక్టే, బట్ అతని క్యారెక్టర్ని ఎలా వర్ణిస్తాం? అతని ఎవరికి చెందే, ఎటువంటి వర్టికల్, ఎటువంటి కులానికో లేకపోతే ఎటువంటి తెగకు చెందినటువంటి వాడు, ఎవరు అతను ఎవరు అని నీకేం అర్థమైంది? అంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళు అయ్యుండి ఆయన గురువు దగ్గర దూరంగా ఉండి నేర్చుకొని ఏదైనా కావాలి లైక్ గురువులకి ఇలా మనం ఏదైనా ఇచ్చుకుంటాం కదా, ఆ విధంగా ఆయన బొటన వేలిని దానంగా అడగడము, ఈ స్టోరీ నాకు తెలియదు. కరెక్ట్. అంటే తక్కువ జాతి అని ఫిక్స్ అయ్యావు ఫస్ట్, రైట్? అది నీ బుర్రలో ఎవరు ప్లాంట్ చేశారు? ఈ యొక్క ఎకో సిస్టమ్ ప్లాంట్ చేస్తారు. మనం దాన్ని నమ్ముతాం. మన సినిమాల్లో అంత అలాగే చూపిస్తారు. ఈక పెట్టుకొని వస్తాడు ఆయన, ఏదో బోయవాడనో, ఇటువంటివి మనం ఫిక్స్ అయ్యాం, రైట్? మహాభారతం చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఎవరు. మహాభారతంలో ఏకలవ్యుణ్ణి వర్ణించిన శ్లోకం ఏముంటుందంటే మహారాజన్ ఏకలవ్య అను. అతను మహారాజు, బోయవాడు కాదు. అతను నిషాద రాజ్యానికి రాజు. నిషాద రాజ్యం ఎవరిది? గుహుడు. రామాయణ కాలంలో గుహుడు ఉండేవాడు. గుహుడిని కూడా వీళ్ళు ఏదో నావ నడిపేవాడు, తక్కువ జాతి వాడు అని వీళ్ళని వర్ణిస్తున్నారు. నిషాద రాజ్యం ఉంది, రాజ్యానికి అతను రాజు గుహుడు. గుహుడి యొక్క సంతతే ఇతను ఏకలవ్యుడు. ఇంకొక విషయం, ఈ సోకాళ్ళు అతను బోయవాడు, దళితుడు, షెడ్యూల్ ట్రైబ్ అని వర్ణించేటువంటి వాళ్ళకి ఒక షాక్ ఏంటంటే కృష్ణుడికి కజిన్ బ్రదర్ అతను. ఏకలవ్యుడు కజిన్ బ్రదర్ ఏకలవ్యుడు. సో ఎంత మనకు తెలియకుండా ఈ క్యారెక్టర్స్ ని మనం వాళ్ళు ఎలా చిత్రీకరించాలో అని అర్థం చేసుకోవచ్చు. అతని బొటనవేలు ఎందుకు తీసేశాడు? వీళ్ళ నరేటివ్ అంటే బ్రాహ్మణ పక్షపాతము కాబట్టి అర్జునుడిని ఎలాగైనా పెద్ద గొప్పవాణ్ణి చేయాలి కాబట్టి ఇతను చేశారు అంటారు. ఆ లాజికే కాదు. ద్రోణాచార్యుడు ఏం లాజిక్ చెప్పాడంటే విద్య ఎప్పుడు కూడా గురుముఖాగానే నేర్చుకోవాలి. విద్య నేర్చుకోవడమే కాదు, విద్యను ఎలా వినియోగించాలో, దాన్ని ఎంత రెస్పాన్సిబుల్ గా వాడాలో గురువు చెప్తాడు. అలా వినకపోతే అది దుర్వినియోగం అవుతుంది, సమాజానికి పనికి రాదది. అందుకని నువ్వు ఆ కుక్క నోట్లో బాణాలు కొట్టావంటే నీకున్న విలువిద్యని దుర్వినియోగం చేస్తున్నావు
ఒక మూగ ప్రాణిని నువ్వు వాళ్ళ కొట్టడం చేసినందుకు నీకు దాని మీద అధికారం లేదు కాబట్టి నీకు బొటన వేలు అని. అది కుల రాజకీయాలు లేవు, అర్జునుని ఏదో బాగు చేయాలని లేదు, దానికి ఏం సంబంధం లేదు. ఈ విద్యకు నీవు అర్హుడు కావు అని నిర్ణయించి బొటన వేలు తీసుకున్నావు. అంటే బయట సమాజంలో ఉన్న స్టోరీ ఏంటి అంటే, ఒక దళితుడై ఉండి అర్జునుడికి పోటీగా వస్తున్నాడు అని చెప్పి ద్రోణాచార్యుడు ఈ విధంగా చేశాడు అనేది సాధారణంగా ఉన్న కథలు. నేను చెప్తున్నా కదా, మహారాజన్ ఏకలవ్య అని చెప్పేసి ఆయన వర్ణనే ఉంది దాని డైరెక్ట్ గా. మహారాజన్ ఏకలవ్య జరాసంధుడి తోటి ఆయన ఒక అలయన్స్ పెట్టుకొని యాదవుల మీద చాలాసార్లు దాడులు చేసి వాళ్ళని ఓడించినటువంటి చరిత్ర కూడా ఉంది. ఫైనల్ గా ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడే ఆ యుద్ధంలో ఏకలవ్యుని చంపుతాడు, తన ఓన్ కజిన్ బ్రదర్. అఫ్కోర్స్ ఆ యుద్ధంలో యాదవులు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మథుర నుంచి వెళ్ళిపోయి ద్వారకకి షిఫ్ట్ అవుతారు. జరాసంధుడి సైన్యంలో ఇతను వస్తాడు. కాబట్టి అతని చరిత్రనే అతను ఒక యోధుడు, క్షత్రియుడు, అంటే వీళ్లతో సంబంధించినటువంటి నిషాద రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను. కానీ అతను ఎలా చిత్రీకరిస్తున్నాం? సో ఇంతకంటే ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి? ఎట్లా ఈ యొక్క చరిత్రని, ఇతిహాసాన్ని వాళ్ళు ఎలా వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటున్నారో దాన్ని మనం ఎలా నమ్ముతున్నాం. ఈరోజు మనకు సీరియల్స్ తీసుకుందాము లేదా సినిమాలు తీసుకుందాము, అన్నిట్లో కూడా అతను అలాగే పోర్ట్రే చేస్తారు. కానీ అతను నిషాద రాజ్యానికి రాజు. నిషాద రాజ్యం ఎక్కడుంది? ఈ రోజు ఉన్నటువంటి ప్రయాగరాజ్కి జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరంలో మనకు నిషాద రాజ్యం ఉంది. అక్కడ రాముల వారు కూడా అక్కడి నుంచే వెళ్ళారు అని చెప్తుంది. అతను ఆ ప్రాంతానికి అతను రాజు. ఎవరు? గుహుడు. కాబట్టి రాముడిని మర్యాదపూర్వకంగా అతను తీసుకువెళ్ళి, అంటే అతను ఏదో అటవీ జాతి అన్నటువంటి వ్యక్తి రాముని ఎలా రికగ్నైజ్ చేశాడు ఫస్ట్? అంటే రాముడి మీద అంత మైత్రి ఎలా ఉంది అతనికి? రాముడు అతను ఎందుకు కౌగులించుకున్నాడు? మరి దళితుడైతే ముట్టుకోకూడదు కదా మీ లెక్క ప్రకారం. సో వీళ్ళ నేరేటివ్స్ ఎలా బిల్డ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి కాన్సెప్ట్స్ లేవు అప్పుడు. దళితుడేంటి? ఒక వానర, అంటే ఒక నాన్ హ్యూమన్ స్పీసీస్, అతనితోటే మైత్రి చేసి రాముడు మిత్రుడు అని చెప్పి హనుమంతుడిని, సుగ్రీవుని కౌగులించుకోగలిగింది. ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ దళితులు వీళ్ళని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఒక ప్రాజెక్ట్, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? ఎగ్జాక్ట్ 100 ఏళ్ళు అయింది అంతే. 100 ఏళ్ల ముందే బ్రిటిష్ దాంట్లో పెట్టారు. షెడ్యూల్ లో కూడా ఎవరిని పెట్టారు, దేని ఆధారంగా వాళ్ళని పెట్టారు, అది తెలుసుకుంటే మనం నవ్వాలి, ఏడవాలి మనకు అర్థం లేదు. ఈవెన్ రాముడు వాలి సుగ్రీవులను కూడా ఈ స్టోరీని కూడా తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి క్యాస్ట్ కి సంబంధించి. ఇప్పుడు నేను చూశాను, నాతో పాటు కొన్ని టీవీ డిబేట్స్ లో వచ్చినటువంటి సో కాల్డ్ ఈ అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, పేరెందుకు చెప్పాలే కానీ, వాళ్ళ నేరేటివ్ ఏంటంటే రాముడు ఆర్యుడు, మేము నల్లగా ఉంటాం కాబట్టి మమ్మల్ని కోతులని పిలుస్తారా, మీరు వానరులను పిలుస్తారా, మేము మీకు దాసులమా? ఇదొక నేరేటివ్ తీసుకొచ్చారు. సరే, దీన్నే తీసుకుందాం. రాముడు ఆర్యుడు అన్నాడు. నీ లెక్క ప్రకారం ఆర్యులు ఎవరు? యూరోప్ నుంచో సెంట్రల్ ఏషియా నుంచో వచ్చినటువంటి వాళ్ళు, తెల్లగా ఉంటారు, పొడుగా ఉంటారు. ఇది కదా మీ నేరేటివ్. రాముణ్ణి రామాయణంలో ఏమని వర్ణిస్తాడు అతను? రాముడు శ్యామల వర్ణుడు, అంటే నల్లటి వాడు. మీరు ఆర్యుడు ఎలా అయినాడు? వానర అన్నారు, మర్కటం అనలేదు. సంస్కృతంలో మర్కటం అని ఉంది, కోతికి మర్కటం అనలేదు, వానర అన్నారు. వానర అంటే ఏంటి? నరుడే, కానీ ఇంకొక స్పీసీస్, డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి. వీళ్ళని దాసులు ఎందుకు చెప్పారు, వాళ్ళని డిఫరెంట్ గా ఎందుకు చూపిస్తున్నారంటే, రాముడు అన్నటువంటి వ్యక్తి హోమోసెపైన్స్. ఈ రోజు మనం ఏ స్పీసీస్ చెందిన వాళ్ళు ఉన్నామో అది హోమోసెపైన్స్. వీళ్ళు హోమో ఎరెక్టస్ కావచ్చు, హోమో హ్యాబిలస్ కావచ్చు, నియాండర్తల్ కావచ్చు, ఇటువంటి మిగతా హోమోనైడ్స్ ఏవైతే ఉండిందో వాళ్ళని వానరులు అన్నారు. అందుకని ఇటువంటివి మనం చూసామంటే ఎన్నో క్యారెక్టర్స్ ని వీళ్ళు ఇలా దాన్ని ట్విస్ట్ చేశారు అన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ కర్ణుడి క్యారెక్టర్ తీసుకుందాం. కర్ణుడి క్యారెక్టర్ వీళ్ళు ఎలా పోర్ట్రే చేశారంటే, మనం దానవీర సూరకర్ణ కావచ్చు, ఇటువంటి చాలా సినిమాలు వచ్చినాయి. దీంట్లో అతను సూతపుత్రుడని, కాబట్టి చాలా అతనికి ఎవరు విద్య నేర్పించలేదని, కానీ అక్కడ పాండవులు కౌరవులు అందరూ కూడా వాళ్ళు విద్య అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రదర్శన చేస్తున్నప్పుడు సడన్ గా వచ్చి అక్కడ అతను నిలబడేసరికి
నువ్వు సూతపుత్రుడు కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని అంటారు. దాంతో దుర్యోధన చాలా అంగరాజ్యం ఇస్తాడు. పర్సన్ అయిపోయాడు కర్ణుడు. కరెక్ట్. సో అతనికి మరి అప్పుడు అంగరాజ్యం ఇస్తాడు, అప్పుడు వచ్చి నిలబడం అంటాడు. ఇది మనం స్టోరీ విన్నాం. కానీ అతను అర్జునుడిని ఛాలెంజ్ చేయడానికి అక్కడికి వచ్చాడు అంటే కనుక విద్య ఎక్కడ నేర్చుకున్నాడు అతను? విద్య నేర్చుకుంటేనే కదా అర్జునుడి వచ్చి ఛాలెంజ్ చేయొచ్చు అతను. కాబట్టి ఎక్కడ నేర్చుకుని ఉండాలి కదా. ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పనండి వాళ్ళని. మహాభారతంలో ఏం చెప్తుందంటే లో ఉన్నటువంటి పిల్లలు అందరికీ కూడా ద్రోణాచార్యుడే విద్య నేర్పించాడు. కర్ణుడు కూడా నేర్పించాడు. అదేదో సడన్ గా అక్కడ వచ్చి ఫస్ట్ ఎంట్రీ ఇవ్వలేదని. కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు ఎవరి యోగ్యత ఎట్లా ఉందో నిర్ణయించి వాళ్ళకి మాత్రమే ఎంత ఇవ్వాలో అంత నాలెడ్జ్ ఇచ్చాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ పాండవులలో కూడా అర్జునుడికి ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలు యుధిష్ఠిరుడు కూడా ఇవ్వలేదు, భీముడికి ఇవ్వలేదు, నకులుడికి, సహదేవుడికి ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఎవరు యోగ్యత ఉందో ఆ యోగ్యత అనుసారంగా ఇచ్చాడు ఆయన. సొంత కొడుకు అశ్వత్థామకి చాలా అస్త్రాలు ఇవ్వలేదు ద్రోణాచార్యుడు. కాబట్టి కర్ణుడు నాకు అస్త్రాలు కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. అడిగితే నీవు యోగ్యత లేదు నేను ఇవ్వను అని చెప్పాడు. మిగతా విలువిద్య అంతా నేర్పించాడు ఆయన. విలువిద్య అంతా అందరికీ వచ్చు. ఈవెన్ మనకు భీముడు కూడా ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రోజు మన ఏమంటారంటే జయద్రథుడిని చంపడానికి అర్జునుడు వెళ్తున్నప్పుడు మధ్యలో చాలాసేపు అయింది, అర్జునుడు ఏమయ్యాడో తెలియదు అని చెప్పి యుధిష్ఠిరుడు భీముడిని పంపిస్తే భీముడు ద్రోణాచార్యుడితో విలువిద్యంలో యుద్ధం చేసి ఆయన బాణాలను ఏమంటారంటే రథాన్ని ధ్వంసం చేసి ముందుకు వెళ్తాడు భీముడు. భీముడు కూడా విలువిద్య వచ్చు, అందరికీ నేర్పించాడు, కర్ణుడు కూడా నేర్పించాడు. కానీ అస్త్రశస్త్రానికి యోగ్యత లేదు అని చెప్పి భీష్ముడు చెప్తే ద్రోణుడు చెప్తే ఈయన నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి, అది ఇంకొక నేరేటివ్. మరి పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి అయితే భీష్ముడు ఎందుకు నేర్పించాడు ఆయన? భీష్ముడు క్షత్రియుడు కదా, భీష్ముడు గురువు పరశురాముడు కదా. పరశురాముడు మన ఆయన ఎందుకు నేర్పించాడు? అంతేకాదు గంగాపుత్రుడా, గంగా మరి నది, మరి ఆవిడకి మీరు కులం ఏమంట కడతారు దానికి. కాబట్టి ఈ నెరేటివ్స్ అన్ని కూడా వీళ్ళు తర్వాత తీసుకొచ్చారు. ఈ కులాలు దానికంతా ఈ చెత్త అంతా వీళ్ళు తర్వాత అంటగట్టారు దాన్ని. సో ఆయన కూడా శాపం, కర్ణుడికి ఎందుకు శాపం పెట్టాడంటే పరశురాముడు అబద్ధం చెప్పి నేర్చుకున్నాం, సత్యం చెప్పి నేర్చుకుంటే వేరే విషయం. ఇప్పుడు మనకు న్యూక్లియర్ టెక్నాలజీ ఒసామా బిన్ లాదెన్ నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు ఇటువంటి బాంబ్స్ ఎలా తయారు చేయాలో ఈ టెర్రరిస్టులు అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు దాంతో ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అందుకని ఎవరికి ఏం ఇవ్వాలి అన్నది గురువు నిర్ణయించేవాడు. ఎవరి యోగ్యత ఉందో దాని ఆధారంగా నిర్ణయించి కర్ణుడికి ఇచ్చారు, కానీ లేకపోతే లేదు. ప్లస్ ఇంకొకటి, కర్ణుడి యొక్క కెపాసిటీ గురించి వీళ్ళు చాలా ఎక్కువ చూపిస్తారు సినిమాల్లో కానీ దీంట్లో అన్నింటిలో చూపిస్తారు. అవును, కర్ణుడు చాలా గొప్ప క్యారెక్టర్, ఎవరు దాన్ని కాదనట్లేదు. మహాదాన కర్ణుడు, తర్వాత చాలా సూర్యుని పూజ చేసేవాడు, చాలా దాన ధర్మాలు చేసేవాడు, యోధుడు. ఇటువంటి దేంట్లో కన్ఫ్యూజన్ లేదానికి, మనం అటువంటి కన్ఫ్యూజన్ ఉండక్కర్లేదు. కానీ కర్ణుడిలో ఉన్న నెగటివ్ క్యారెక్టర్స్ కూడా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఎవరికి అన్యాయం జరగలేదు? యుధిష్ఠిరుడికి అన్యాయం జరగలేదు. తన భార్యని భరి సభలో తీసుకొచ్చి అంత అన్యాయం చేస్తుంటే మరి తట్టుకోలేదు ఆయన. కాబట్టి అన్యాయం, ప్రతి క్యారెక్టర్కి అన్యాయం న్యాయం రెండు జరుగుతాయి. కానీ మీరు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మీ భవిష్యత్తు నిర్ణయించబడదు. ఇది ఆ మహాభారతంలో ఉన్నటువంటి కథ. కర్ణుడు మనం చూస్తే గనక మహాభారతంలో చెప్పిన ఏ ఘటనలో కూడా పాండవులు ఓడించిన ఘటన ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ వస్తుంది మనకు? గురుదక్షిణ. గురుదక్షిణ ద్రోణాచార్యుడు ఏమని అడుగుతాడు? ద్రుపదుడిని బంధించి నా దగ్గర తీసుకురా అంటాడు. గురుదక్షిణ అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు? కౌరవులు, కర్ణుడు వీళ్ళు వెళ్ళి ద్రుపదుడితో యుద్ధం చేస్తారు. ద్రుపదుడే వీళ్ళని ఓడిచ్చేస్తాడు. కర్ణుడు ఓడిస్తాడు ద్రుపదుడు. ఓడిపోయి వాళ్ళు వచ్చిన తర్వాత పాండవులు 5 మంది వెళ్ళి ఆయన బందీగా తీసుకొస్తారు. తర్వాత కథ వేరే ఉంది, రాజ విభజన అవుతుంది, ఆయన వెళ్ళి యజ్ఞం చేసి ద్రౌపదిని పుట్టిస్తాడు అని వేరే కథ అది. బట్ కర్ణుడు అక్కడ ఓడిపోయాడు. అలాగే మనం చూస్తే కానీ తర్వాత ఘోషయాత్రకు వెళ్తారు వీళ్ళని ఏడిపించడానికి పాండవులను. అదే పనిగా వెళ్ళి అక్కడంతా వాళ్ళు చాలా విలాసంగా, చాలా వీళ్ళని చూడు మా దగ్గర ఎంత ధనం ఉందో, ఆస్తుందో చూడు, ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి కవించడానికి వెళ్తారు. గంధర్వుడు వచ్చి ఎత్తుకుపోతాడు.
ఎత్తుకుపోతే కర్ణుడు ఏం చేశాడు? కాపాడగలిగాడా? భీముడు వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొస్తాడు. అక్కడ ఓడిపోయాడు. ఈ ఎక్కడ చూసినా ఓడిపోయారు. తర్వాత వీళ్ళు విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణము, కౌరవులు వచ్చి వాళ్ళ గోవులను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు. చేస్తే అప్పుడు అర్జునుడే వాళ్ళని ఓడిస్తాడు. అప్పుడు కూడా కర్ణుడు ఓడిపోయాడు. ఎక్కడ కర్ణుడు గెలిచాడు? ఎక్కడా గెలవలేదు పాండవులతో. అందుకని భీష్మ పితామహుడు ఏమంటాడంటే, నువ్వు అర్ధరధికుడివి అంటాడు. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. కమాండర్స్ గ్రేడ్స్ ఉంటాయి. అర్ధరధికుడు, రధికుడు, మహారధికుడు, ఇలా వాళ్ళకి గ్రేడ్స్ ఉంటాయి. వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళ గ్రేడ్స్ ఉంటాయి. కర్ణుడిని అర్ధరధికుడు అని చెప్పినందుకు కోపం వచ్చి నేను యుద్ధం చేయను పో అని చెప్పి 10 రోజులు బయట కూర్చుంటాడు. భీష్ముడు చనిపోయిన తర్వాత కర్ణుడు వస్తాడు లోపలికి. సో అతని కెపాసిటీ ఏంటో భీష్ముడికి తెలుసు. అతన్ని హింసించాలని, అతన్ని అవమానపరచాలని చెప్పలేదు. నువ్వు ఎప్పుడు గెలవలేదు పాండవులతో, నీ కెపాసిటీ ఇంతనే అని చెప్పాడు. కానీ మనం సినిమాల్లో, సీరియల్స్ లో చాలా అద్భుతంగా పోర్ట్రే చేస్తారు. ఎందుకంటే ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ నెగటివ్ బిల్డింగ్ వాళ్ళకి నెగిటివ్ క్యారెక్టర్స్ పట్టుకొని నెగిటివ్ క్యారెక్టర్స్ ముందు తీసుకొస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడికి వెళ్ళి చెప్తాడు, నువ్వు పాండవుల్లో అందరికంటే మొదటివాడివి. నువ్వు కనుక దుర్యోధను వదిలేసి పాండవుల సైడ్కి వచ్చావంటే ద్రౌపది కూడా నేను పెళ్లి చేసుకుంటుంది, నువ్వే చక్రవర్తి అవుతావు, నువ్వే రాజు అవుతావు, యుధిష్ఠిరుడు కూడా పక్కన తప్పుకుంటాడు, నువ్వు ఇటు వచ్చేయని చెప్తాడు. వస్తే అప్పుడు కర్ణుడు ఏం చేశాడు? నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను కాబట్టి నేను దాన్నే కట్టుబడి ఉంటాను అని చెప్పి నిర్ణయించాను. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూషన్. ఇదే మనం అర్థం చేసుకో. మనకు మహాభారతంలో, రామాయణంలో ఈ ధర్మ సూక్ష్మాల గురించే చర్చ ఉంటుంది. ఇప్పుడు తను ఏం నిర్ణయించాలి? ఈ 18 అక్షోణీలు, ఇన్ని లక్షల కోట్ల మంది చనిపోయినా పర్వాలేదు, నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను కాబట్టి మాట నిలబడాలి అన్నది కరెక్టా? లేదా ఈ 18 అక్షోణీలు చనిపోకుండా ఇంత ప్రాణ నష్టం జరగకుండా సైడ్కి వెళ్ళిపోతే కనుక దీన్ని కాపాడడం బెటరా? ఈ రెండింటిలో ఏది నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి కర్ణుడికి వచ్చింది. కానీ కర్ణుడు రెండవది నిర్ణయించుకున్నాడు. మొదటి నిర్ణయించుకున్నాడు అంటే దుర్యోధనుడి దగ్గర ఉండదలుచుకున్నాడు కాబట్టి చనిపోయాడు. ఇది ఈ కాన్సెప్ట్ కృష్ణుడు అక్కడ డెమాన్స్ట్రేట్ చేశాడు. భీష్ముడు కూడా అదే తప్పు చేశాడు. ఆయన శపథం పట్టాడు, నేను వివాహం చేసుకోను అని చెప్పి శపథం చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత అతని తమ్ముళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో, చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు, ఇద్దరు చనిపోయిన తర్వాత సవతి తల్లి సత్యవతి అంటుంది, ఆయన నువ్వు పెళ్లి చేసుకో, నేను శాంతాన్ని పెళ్లి చేసుకోవడానికి అవసరమే కదా నువ్వు ఈ శపథాలన్నీ చేశావు. ఇప్పుడు నాకు పిల్లలు లేరు, చనిపోయారు వాళ్ళు, నేను విధవరాల్ని, కాబట్టి ఈ రాజ్యానికి వారసుడు కూడా నీ తర్వాత ఎవడున్నాడు వారసుడు, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకొని అయినా నీకు నేను ఆ శపథం నుంచి నేను విముక్తి చేస్తాను, నువ్వు పెళ్లి చేసుకొని ఆవిడ చెప్తే లేదు శపథం చేశాను పెళ్లి చేసుకొని అంటాడు భీష్ముడు. అంటే అక్కడ కూడా వ్యక్తి ఇంపార్టెంటా, రాష్ట్రం ఇంపార్టెంటా నిర్ణయించుకోవాలి. ఆయన తప్పు నిర్ణయం తీసుకున్నాడు. దాంతో ఈ గొడవ అంతా వచ్చింది. మళ్ళీ మనకు వ్యాసుని ఆమె తంటలేదో పడింది. ఆమెకి ఇదివరకు పరాశరుడితో ఉన్నటువంటి కొడుకు వ్యాసుని పిలిపించింది, ఏదో ఆ కోడలకి ఏదో కడుపు చేసింది, ఆమె తంట ఆమె పడింది. మొత్తానికి పాండవుల్ని, పాండురాజుని, విదురుణ్ణి కనింది, పడింది పాప. కానీ భీష్ముడు పెళ్లి చేసుకోవాలంటే ఈ గొడవ వచ్చిండేది అసలు ఫస్ట్ లేదు. వాళ్ళ వంశమే అభివృద్ధి అయ్యేది. కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు కూడా ప్రతిజ్ఞ చేశాడు, నేను యుద్ధంలో అస్త్రం శస్త్రాలు పట్టుకోను అని శపథం చేశాడు. నేను ఓన్లీ సారథిగా ఉంటానని చెప్పాడు, నీకు అడ్వైజర్గా ఉంటాను కానీ నేను యుద్ధం చేయనని చెప్పాడు. కానీ భీష్ముడు వసువుగా యుద్ధం చేస్తున్నప్పుడు నేను సుదర్శన చక్రం తీసుకొని ఆయన మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దాని అర్థం ఏంటి అంటే, నా వ్యక్తి ధర్మానికంటే రాష్ట్ర ధర్మము పెద్ద ధర్మం ఏదైతుందో దానికి నా వ్యక్తి ధర్మం పక్కన పెట్టాలి అని చెప్పారు. నేను కూడా శపథం చేశాను. కానీ భీష్ముడు వసువుగా యుద్ధం చేసి అందరినీ సర్వనాశనం చేసినా పర్వాలేదు, నేను శపథం చేశాను కాబట్టి నేను ఇక్కడి నుంచి తప్పుకోను అని ఆయన అనలేదు. అక్కడ నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, ధర్మం కాపాడబడాలి కాబట్టి నేను నా శపథాన్ని కూడా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని యాక్చువల్ చూపించారు. భీష్ముడు అది ముందరే చేస్తుంటే ఆయన ఇంతటి గొడవ వచ్చిండేది కాదు, ఇంత యుద్ధం వచ్చిండేది కాదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రం ఒక అస్త్రమే కాదు, దాని పేరేంటి? సుదర్శనం. కరెక్ట్ దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇవ్వగానే నాకు అర్థమైంది. భీష్ముడు ఒకసారి చూసుకున్నాడు, నా జీవితం అంతా తప్పులే చేశాను కదా, నేను నా వ్యక్తి ధర్మమే చాలా గొప్పది అనుకున్నాను, కానీ నా వ్యక్తి ధర్మము రాష్ట్ర ధర్మం ముందర ఏమీ లేదు, రాష్ట్రమే ఇంపార్టెంట్, దాన్ని నేను అన్యాయం చేశానని అర్థం చేసుకుని అప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు.
కాబట్టి ఈ వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి మధ్యలో కన్ఫ్యూజన్ అనేది మహాభారతంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కర్ణుడు అది తప్పు చేశాడు, ద్రోణాచార్యుడు అదే తప్పు చేశాడు, భీష్ముడు అది తప్పు చేశాడు. కానీ దానికి భిన్నంగా కృష్ణుడు దాని శపథం కూడా పక్కన పెట్టడానికి సిద్ధపడ్డాడు. అది డెమాన్స్ట్రేషన్. మనకి ఈ రోజు కంటెంపరీస్ గా చూస్తే కనుక గాంధీ మహాత్ముడు ఆయన చాలా గొప్పవాడు, చాలా మహాత్ముడైన ఆయన అహింసా పద్ధతి ఆయన పాటించినట్లు బహుశా నభూతో నా భవిష్యత్తు ఇంకెవరు చేయలేకపోవచ్చు. అంత గొప్ప మహానుభావుడు. ఆయన్ని తప్పుపట్టేంత శక్తి, అంత స్టేచర్ మనకు లేదు. కానీ ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి కన్ఫ్యూజ్ అయ్యాడు. అహింస అన్నది మీ వ్యక్తి ధర్మం, తప్పకుండా ఉండండి, మీరు అహింసని పాటించండి, తర్వాత సత్యానికి ఆగ్రహం చేయండి, సత్యాగ్రహం చేయండి, ఇవన్నీ మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ మనకు వ్యతిరేకమైన శక్తులు, రాక్షసీ శక్తులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆడ స్త్రీలని ఎత్తుకుపోతారు, మానభంగాలు చేస్తారు, లూటీ ఇక్కడ చంపుతారు, ఇక్కడ మన విధ్వంసాలు జరుగుతున్నాయి. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? దానికి క్షాత్రం కావాలి, దానికి వైలెన్స్ కావాలి. సో రాష్ట్రానికి ఉన్న ధర్మం వేరే, వ్యక్తికి ఉన్న ధర్మం వేరే. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. అదే మన ప్రాబ్లం. బుద్ధుడు అదే తప్పు చేశాడు. బుద్ధుడు కూడా ఏం చేశాడు? తన సొంత కొడుకుని మళ్ళీ తిరిగి వస్తే కనుక భార్య, మీ నాన్న వచ్చాడు, మీ నాన్న దగ్గర పోయి ఆస్తి అడుగుపో అంటే నువ్వు కూడా వచ్చాయని చెప్పి అతను కూడా కొడుకును కూడా సన్యాసంలో ఆయన సంఘంలో తీసేసుకుంటాడు. సమాజం ఏమవుతుంది? సమాజాన్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు? సో అందరూ బౌద్ధులైపోతే కనుక మరి రక్షించేవాడు ఎవరు ఉంటాడు? అందుకని ఈరోజు చూస్తే మనకి ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక ఇన్వేషన్, ఇస్లామిక్ ఇన్వేషన్ తోటి వాళ్ళందరూ కన్వర్ట్ అయిపోయారు. కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ ప్రాంతాలంతా కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళని రక్షించుకునేటువంటి క్షాత్రం లేకపోవడంతో వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. బుద్ధుడు అదే కన్ఫ్యూషన్. వ్యక్తిగతంగా అతను సాధన చేసి నిర్వాణంకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు బుద్ధ పరమాత్ముడు చెప్పాడు. అది వ్యక్తికి సంబంధించింది, కానీ రాష్ట్రానికి అది పనికిరాదు కదా. వ్యక్తిగతంగా నేను మోక్షం తెచ్చుకుంటే రాష్ట్రానికి పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ డిఫరెన్సెస్ అనేవి మన మహాభారత రామాయణంలో మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో చేసినవన్నీ కూడా ఈ ధర్మ విచక్షణ అని చూపించారు. అది మనకు తెలంగాణలో, ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ఈ ప్రాంతాన్ని తెలుగు రాష్ట్రాలన్నింటినీ పాలించినటువంటి మహారాణి రుద్రమదేవి దగ్గర మనకు కనిపిస్తుంది. ఆవిడ తన భర్త అత్తగారితోటి ఆవిడ పోరు ఉండేది. ఎందుకంటే అంతకంటే మన స్త్రీలు ఎవరు రాజ్యం వెళ్ళలేదు. అంటే మహారాజు గారి భార్య మాత్రమే. సో ఈవిడ గణపతి దేవుడు తర్వాత ఆవిడ రాజ్యాన్ని అధిష్ఠించడం అన్నది వాళ్ళ అత్తగారికి నచ్చలేదు. నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నువ్వు పక్కన కూర్చోనింది. సో భర్తని కూడా ఓడించవలసి వచ్చింది, అంటే అతనికి స్థానం చూపించాల్సి వచ్చింది. రాజ్యం విషయం వచ్చేసరికి నేను ఈ రాజ్యానికి, కాకతీయ సామ్రాజ్యానికి నేను తల్లి లాంటిదని, నేను పాలకురాను. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా ఎవరిని నేను క్షమించను. భర్తను కూడా క్షమించలేదు, అతను కూడా క్షమించలేదు. కానీ వ్యక్తిగతమైన ధర్మంలో తను అతనికి వీరభద్రుడికి భార్య కాబట్టి వ్యక్తిగతంగా అతనికి గౌరవం ఇచ్చి నిడదవోలు సంస్థానానికి అతన్ని ఒక సామంతుడిగా చేసి వాళ్ళని అక్కడ ఉంచింది. కానీ తను దేశానికి మొత్తం రాణిగా తను వ్యవహరించింది. అంటే ఈ వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి ఈ వ్యత్యాసం, తేడా తెలిసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆవిడ రుద్రమదేవి. కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల మన దేశం చాలా దెబ్బతింది. వ్యక్తి ధర్మం వేరే, రాష్ట్ర ధర్మం వేరే. కర్ణుడు రథచక్రాన్ని ఎత్తుతున్నప్పుడు అర్జునుడు ఆగు, నేను రథచక్రం ఎత్తాక యుద్ధం చేద్దామంటాడు. అర్జునుడు వెయిట్ చేస్తుంటాడు. కృష్ణుడు తిడతాడు పట్టుకుంది. శత్రువు నీకు దొరికినప్పుడు చంపకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ధర్మాలు ఏం పాటిస్తున్నావు? వాడు ఏం ధర్మం పాటించి నీ భార్యని వేశ్య అన్నాడు? ఏ ధర్మం పాటించి నీ కొడుకుని కిరాతంగా చంపాడు? వాడి ధర్మం ఏంటి? చంపు అన్నాడు. అర్జునుడు రథచక్రాన్ని ఎత్తుతున్నాడు, కర్ణుడిని చంపాడు అర్జునుడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేశాడు? వాడు ఎవడో మహమ్మద్ గోరి వచ్చి కాళ్ళ మీద పడి నన్ను క్షమించాడు, క్షమించి వదిలేశాడు. ఎవడో వదిలేమన్నాడు నీకు? వాడేం చేశాడు? నేను ఓడించగానే కళ్ళు పీకేశాడు. ఫస్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళు పీకేశాడు. తర్వాత కిరాతంగా చంపాడు పృథ్వీరాజ్ చౌహాన్. క్షమించాడా? నేనేం క్షమించలేదే. నువ్వు క్షమించినందుకు ప్రతిఫలం నీకేమొచ్చింది? ఈ దేశంలో ఇస్లాం వచ్చింది కదా. సో ఇది మన కన్ఫ్యూషన్. వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి కన్ఫ్యూజన్ అన్నది ఇప్పటికి కూడా మనం దాన్ని చూస్తున్నాం. వ్యక్తి ధర్మం వేరే, రాష్ట్ర ధర్మం వేరే. ఆ కన్ఫ్యూజన్ ని శ్రీకృష్ణ పరమాత్మలు మహాభారతంలో చాలా అద్భుతంగా ఆయన ప్రతి ఘటన కూడా మనం చూడొచ్చు.
ఇన్ని క్యారెక్టర్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఎవరిని కూడాను రూల్ ప్రకారం చంపలేదు కృష్ణుడు. రూల్ ని ఏదో అమెండ్మెంట్ చేసి చంపాడు. శిఖండిని పెట్టి భీష్ముడు చంపాడు, అశ్వత్థామ హత కుంజరహ అని చెప్పి ద్రోణాచార్యుని చంపాడు, తర్వాత రథచక్రం ఎత్తుతున్నటువంటి కర్ణుని చంపాడు, తర్వాత తొడల కింద కొట్టకూడదు అన్నటువంటి రూల్ ని పక్కన పెట్టి తొడల్ని ఇరగొట్టి దుర్యోధుని చంపాడు. అన్ని కూడాను ధర్మాన్ని కాపాడడానికి కోసం ఎటువంటి మనం కొన్ని అంశాలు పక్కన పెట్టచ్చో ఆయన చూపించారు, యాక్చువల్గా డెమాన్స్ట్రేట్ చేశారు. అన్ఫార్చునేట్ మనం ఏం చేస్తున్నాం, వాడెవడో కార్గిల్లో వాళ్ళని పాకిస్తానీ సోల్జర్స్ చంపేస్తే వాళ్ళని తీసుకెళ్లి మనం జనాజా చదివి మన భూభాగంలోనే వాళ్ళకి చాలా గౌరవప్రదంగా వాళ్ళని సమాధి చేస్తారు. వాళ్ళని మనుషులుగా వాళ్ళు భావిస్తున్నారా ఫస్ట్ వాళ్ళు? ఆ శవాలు వీళ్ళకి ఇస్తే కనుక లోపల వాళ్ళందరూ వేల సంఖ్యలో వెళ్ళి జిహాదీ శక్తులను తయారు చేసుకుంటూ వాళ్ళు జనాజాలు చేస్తున్నారు. ఎందుకు చేయాలి? అమెరికా ఏం చేసింది, ఒసామా బిన్ లాదెన్ శవానికి ఎక్కడ భూమి మీద పూడ్చడానికి కూడా సముద్రంలో పడేసారు తీసుకెళ్ళాం. అది ఇస్లాంలో ఉంది అని చెప్పి వాళ్ళు పడేశారు, మనం ఎందుకు చేయకూడదు? సో ఇటువంటివి మనం అర్థం చేసుకోవాలి. అసిమెట్రికల్ వార్ని అసిమెట్రికల్ గా యుద్ధం చేయాలి. శ్రీకృష్ణుడు కంటే గొప్ప గురువు మనకి ఎవరు లేరు, అందుకే ఆయన్ని జగద్గురువు అన్నారు. మొత్తం ప్రపంచానికి ఆయన జగద్గురువు అని ఎందుకు పిలిచారంటే కృష్ణం వందే జగద్గురువు అని పిలిచారు. ఎందుకు? ఇటువంటి చెప్పాడు. మనలో కన్ఫ్యూషన్ ఉంది, మనకు అర్థం కాక మనం ఇటువంటివన్నీ చెప్తుండే. ఇన్ఫాక్ట్ భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా చాలా మంది దానికి మేనేజ్మెంట్ లెసన్స్ అని ఇంకేంటో అని అవన్నీ చేస్తారు. అవన్నీ కాదనట్లేదు, తప్పనట్లేదు, చేయొచ్చు. కానీ ఆయన చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏదది? మొత్తం భగవద్గీతలో ఆయన చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటి? అతోవా స్వర్గం జిత్వావో భోగ్యసే మహీన్ తస్మాత్ ఉత్తిష్టంతు కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పాడు. నువ్వు గెలిస్తే రాజ్యాన్ని ఏలుకుంటావు, చచ్చిపోతే స్వర్గంలో వెళ్తావు, లేచి యుద్ధం చేయరా అన్నాడు. అది ఒక్కటి వదిలేసి ఇంకా రాజయోగం భక్తి యోగం ఏంటో చెప్పుకుంటూ పోతారు అందరు. అవన్నీ ఎందుకు? ఆయన అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పాడు. కానీ కృష్ణుడు ఆల్రెడీ 2వ చాప్టర్లో ఎప్పుడు చెప్పేశాడు, నువ్వు పోయి లేచి యుద్ధం చేయరా నాయన అని చెప్పాడు. అది మనం మర్చిపోతాం. మన కర్తవ్యం మనం మర్చిపోయి నా చెత్తలో అంతా మనం తిరుగుతూ ఉంటాం. శ్రీకృష్ణుడు కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. ఆయన జగద్గురు. ఆయన ఇచ్చినటువంటి సందేశం కనుక మనం పట్టుకుంటే ఈరోజు మన విశ్వగురు స్థానమే కాదు, మోస్ట్ సూపర్ పవర్ గా భారతదేశం ఎదగలదు. అందుకని మనకు వాటిలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు, ఆ సారాంశం మనం కనుక గ్రహించి ఉంటే, మన పెద్దలు తప్పులు చేసినటువంటి వాళ్ళు కనుక అటువంటి తప్పిదాలు చేయకుండా ఉండేటే కానీ ఈరోజు మనం వేరే స్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ధర్మ సూక్ష్మాలే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అది మనకు సొల్యూషన్స్ అన్ని కూడా అక్కడే ఉంది. కానీ పూర్తిగా తెలిసి ఉండాలంటే అందుకనే చదవాలంటున్నాను. మీరు బిఆర్ చోప్రా మహాభారతమో లేదా రామానంద్ సాగర్ సీరియల్ రామాయణమో లేకపోతే ఎన్టీఆర్ గారు తీసినటువంటి తానవీర సూరకర్ణాలు లాంటి సినిమాలు చూస్తే మీకేం అర్థం కాదు. క్యారెక్టర్లు అర్థం కాదు, ధర్మ సూక్ష్మాలు అంతకంటే అర్థం కాదు. ఇదంతా కుల రాజకీయాల కింద మీరు ఫిక్స్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మన గ్రంథాలని, మన పురాణ ఇతిహాసాలని మనం కూలంకషంగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అది మనది గురించి మనకు తెలియదు ఫస్ట్. రెండవది, మన ప్రత్యర్థులు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి అంతకంటే తెలియదు. స్వబోధ లేదు, శత్రుబోధ అంతకంటే లేదు. ఎలా మనం దీన్ని తట్టుకోగలం? అందుకనే వాళ్ళు వచ్చి చాలా కన్విన్స్ గా మాట్లాడితే మనం వాళ్ళు అవునే కదా అని మనం నమ్మేస్తాం. కానీ అది నిజంగా వాళ్ళ థియాలజీలో, వాళ్ళ ప్రాక్టీస్ లో ఉన్నాయా అని చూస్తే లేనే లేవు, కంప్లీట్లీ డిఫరెంట్. అవి సార్ ఒక చిన్న సందేహం, రాముణ్ణి పూజించే వాళ్ళకి అండ్ రాముణ్ణి విశ్లేషించే వాళ్ళకి, విమర్శించే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అది కూడా మీ మాటల్లోనే. రాముడు మాంసం తిన్నాడు అని చెప్పి చాలా మంది అంటున్న వాళ్ళు, విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దీని మీద ఒకసారి మీ మాటల్లో క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. తప్పేముందమ్మా దాంట్లో మాంసం తింటే? అదేమైనా దోషమా, నేరమా? అక్కడ ఏమైనా మనకు మన ధర్మంలో ప్రొహిబిషన్ ఉందా? మాంసం తినకూడదని ఎక్కడైనా రాసుందా మనకి? ఎక్కడా లేదే. మన వైదిక కాలపు ఋషులందరూ కూడా మాంసం తినేవాళ్ళు, తప్పేముంది దాంట్లో? మన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బుద్ధుడు వచ్చిన తర్వాత ఈ బలులన్నీ ఇస్తున్నారు, మీరు బలులు ఇచ్చి జీవహింస చేస్తున్నారు అని దానికి పేరు పెట్టాడు. అది మనం గిల్ట్ కాన్షియస్ లో వెళ్ళిపోయామా. అప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. తర్వాత రాముడు మాంసం తిన్నాడు అని శ్లోకాలు వాల్మీకి రామాయణంలో చూపిస్తే గనక అప్పుడు ఏమంటారంటే ఆయన క్షత్రియుడు ఎవరు తిన్నాడు అని చెప్పి ఏదో తప్పించండి, ఒక ఇది మహా అంటే అంతవరకు వస్తారు.
మనకు పురాణ ఇతిహాసాల్లో మన గ్రంథాల్లో ఏం చెప్పిందో యథాతథంగా యాక్సెప్ట్ చేద్దాం. ఈ మొరాలిటీ దాన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు మనకి. మనకు అన్ఫార్చునేట్లీ బుద్ధుడు వచ్చిన తర్వాత బుద్ధిస్ట్ మొరాలిటీ మన మీద రుద్దుకున్నాము. అలాగే క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ మొరాలిటీ మన మీద రుద్దుకున్నాం. ఈ రెండింటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుద్ధుడు మొరాలిటీ చూద్దాం. ఆయన జీవహింస తప్పు అన్నాడు. ఆయన రూల్ పెట్టుకున్నాడు. ఏం పెట్టాడంటే 3 ఇండ్ల కంటే ఎక్కువ నేను యాచన చెయ్యను, 3 ఇండ్లలో నాకు వాళ్ళు ఏం ఆహారం ఇస్తే అది తింటాను అని వెళ్ళాడు. వాళ్ళు ముగ్గురు కూడా ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే 3 ఇండ్లలో కూడా వాళ్ళు నాన్ వెజిటేరియన్ వండుకొని వాళ్ళు ఇచ్చేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకున్నారు, ఇచ్చేవాడు. ఈయన నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఈయన తినేవాడు కాదు. ఇలా చాలా రోజులు ఆయనకు తిండి దొరక్క సరిగా ఉండగా శరీరం చెక్కి శల్యం అయిపోయింది. అప్పుడు ఆయన రూల్కి అమెండ్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఒక గృహస్థు తన ఇంట్లో తను తినడానికి కోసం నాన్ వెజ్ వండుకుని తింటున్నప్పుడు నువ్వు యాచనకు వెళ్ళినప్పుడు ఇచ్చాడంటే అది నువ్వు తినవచ్చు, పర్వాలేదు. కానీ గురువు గారు వస్తున్నారు కదా, బుద్ధుడు వస్తున్నాడు శిష్యులతో ఏం చెప్పి నీ కోసం అదే పనిగా ఒక జంతువుని బలిచ్చి మాంసం వండి పెట్టి నీకు ఇస్తే కనుక తప్పు అని ఒక అమెండ్మెంట్ చేశాడు. ఆయన స్టోరీ కట్ చేస్తే ఈరోజు దలైలామాకి మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ చికెన్, మటన్, ప్రాన్స్. బుద్ధుడే మాంసం తిన్నాడు. ఆయన చనిపోయింది. బుద్ధుడు ఎలా చనిపోయాడు మనం వెళ్ళి చూస్తే కనుక మాంసం పాయిజనింగ్ తో చనిపోయాడు. బోన్ ఇరుక్కుంది, దాంట్లో పాయిజన్ అయిపోయి చనిపోయాడు. మీట్ తినేవాడు ఆయన. కానీ ఆయన చెప్పినటువంటి దాని ఆధారంగా వీళ్ళు చాలా అప్పుడున్నటువంటి సమాజం, హిందూ సమాజం ఏదో మనం చాలా నేరం చేస్తున్నామని చెప్పి ఆ యజ్ఞయాగాలకు దూరం వెళ్ళిపోయి, ఈ బలులకు దూరం వెళ్ళిపోయి ఇవన్నీ చేయడం మొదలు పెట్టారు. దీంతో సమాజంలో చాలా అన్సర్టనిటీ వచ్చింది. అప్పుడు ఆదిశంకరాచార్య లాంటి మహానుభావులు వచ్చి దానికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు. సరే, మీ ఆక్షేపణ అంతా కూడా బలిలు ఇవ్వడమే కదా, అదే కదా మీ ఆక్షేపణ. సరే, మేము దానికి బలి బదులు మేము పుష్పాండం పెట్టుకుంటాం, బూడిద గుమ్మడికాయని బలిచ్చుకుంటాం, మీకు తప్పేంటి, మీకేం ప్రాబ్లం ఉంది దాంట్లో అని చెప్పి మళ్ళీ మొత్తం కర్మకాండం రెస్టోర్ చేశారు. ఈ రోజు కూడా మనం చూస్తే కనుక మనం చేసేటువంటి హోమాల్లో పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతిలో ఎర్రటి బట్టలో ఏవో వస్తువులు బట్టి వేస్తాం. ఎర్రటి బట్ట ఎందుకు వేస్తాం మనం? ఎందుకంటే ఒకప్పుడు బలి పశువు యొక్క మాంసాన్ని ఆ దైవీ శక్తి మనం సమర్పించేవాళ్ళు. ఏ యజ్ఞం చేస్తున్నటువంటి ఏ శక్తి ఉందో దానికి సమర్పించేవాళ్ళు. అది మంత్రాలు అలాగే ఉండదు. మంత్రాలు అలాగే ఉన్నాయి, కానీ ఆ జంతు బలిని తీసేసి మనం పుష్పాండం పెట్టుకున్నాం. తేడా. ఇంటి గృహప్రవేశం కూడా ఈ శకలాలు పుష్పాండాన్ని దాన్ని రెడ్ క్లాత్ లో కట్టి పెడతాం. ఎందుకు పెడతాం? అది ఒకప్పుడు మాంస శకలాలు పెట్టేవాళ్ళం, రక్తంతో ఉండేది. అది ఆదిశంకరాచార్య చెప్తే దాన్ని రీప్లేస్ చేసుకున్నాం, పుష్పాండం పెట్టుకున్నాం. సో మనకి ఈ మొరాలిటీ అన్నది అక్కడ వచ్చిన తర్వాత ఏదో తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. మనుషులు అన్నవాళ్ళు వీఆర్ ఆమ్నివోరస్, అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు తినేటువంటి స్పీసీస్, హ్యూమన్ స్పీసీస్. మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే తినేవాడిని తినొద్దని చెప్పట్లేదు. మనం ఏం చెప్పామంటే భగవంతుడికి అర్పించి ప్రసాదం పెట్టి తినరా అన్న మనం. అంతే, అది ఒకటే చెప్పాము. అంతే, తినేవాడు ఎలాగో తింటున్నాడు కానీ ప్రసాదం పెట్టి తినరా అన్న మనం. అంతకంటే మించి ఏం చేయలేదు. అందుకనే ఆదిశంకరాచార్యులు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో ఆ ప్రాంతాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా బ్రాహ్మణులు నాన్ వెజ్ తింటారు. బెంగాల్లో కానీ లేదా అస్సాంలో కానీ కామాఖ్యకు వెళ్ళామంటే కామాఖ్య గర్భంలో అమ్మవారి గర్భం దున్నపోతు తల ఉంటుంది అక్కడ, నరికేసిన తల ఉంటుంది అక్కడ, మేక తలలు ఉంటాయి అక్కడ. సో కాఠ్మండు పశుపతినాథ్తో గొడ్డు నేలకి మీద వాళ్ళు ఆరతిస్తారు. సో ఇప్పుడు కూడా ఇంకా ఆదిశంకరాచార్యులు ఇన్ఫ్లుయెన్స్ లేని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బ్రాహ్మణులు నాన్ వెజ్ తింటారు. కశ్మీరీ పండితులు తింటారు, నాన్ వెజ్ తింటారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ లో ఉన్నటువంటి బ్రాహ్మణుడు కూడా తినేవాడు. సరే, ఇప్పుడు పాకిస్తాన్ అయిపోయింది, అక్కడ ఎవరు లేరు అక్కడ. కానీ 150, 200, 300 సంవత్సరాల క్రితం కూడా బ్రాహ్మణులు ఉండేవాడు కదా, వాళ్ళందరూ తింటారు. సో అందుకని ఈ కాన్సెప్ట్స్, వెజిటేరియన్ తిన్నవాడే దేవుడు, వెజిటేరియన్ తిన్నవాళ్లే బ్రాహ్మణులు అన్నటువంటి కాన్సెప్ట్ మన మీద రుద్దారు వీళ్ళిద్దరు కలిసి. అప్పుడు మన ప్రాబ్లం వచ్చింది. శ్రీరాముడు నాన్ వెజ్ తింటే తప్పే ఉంది. అది నాన్ వెజ్ తినడం అనేది మనకు సర్వసహజం, నార్మల్ హ్యూమన్ బిహేవియర్. అది నథింగ్ రాంగ్ విత్ ఇట్. సో ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. ఈ గిల్ట్ కాన్షియస్ మనకు ఉండకూడదు. రెండవ గిల్ట్ కాన్షియస్నెస్, మారాలిటీ అనేది మన నెత్తిన క్రిస్టియానిటీ వచ్చినాక రుద్దారు. అమ్మా, ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కానీ చెప్తున్నాను, మనం అర్థం చేసుకోవాలి. కిర్గిస్తాన్ నుంచి తీసుకొని బాలి దాకా, కాస్పియన్ సీ నుంచి తీసుకొని లావోస్ దాకా, అఖండ భారతంలో ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ రాక ముందర ఉన్నటువంటి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, ఏ పాత గుడిలో అయినా బ్లౌజ్ వేసుకున్నటువంటి అమ్మవారిని ఒకరిని చూపించమ్మా. లేదు కదా మనకి. బ్లౌజ్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది?
తల్లి స్తనాలను మనం వర్ణించేవాళ్ళం. ఈవెన్ సౌందర్య లహరిలో తల్లి స్తనాలను వర్ణించారు. కాబట్టి అది నార్మల్. మన మొరాలిటీలో తప్పు లేదు. మన గుళ్ళలో అంతా అటువంటి శిల్పాలే ఉంటాయి. మనం అది ఒక ఇమ్మారల్ అని మనం ఎప్పుడు భావించలేదు. క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత ఇది ఇమ్మారల్ అని వాళ్ళు దానికి ఒక ముద్ర వేశారు. కోల్కతాలో వాళ్ళ జమీందారులందరినీ పిలిచి పార్టీలు చేస్తున్నప్పుడు జమీందారుల పెళ్ళాలు ఎవరో బ్లౌజులు వేసుకునేవాళ్ళు కాదు, చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి బ్రిటిష్ మగవాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఆలోచనలు వచ్చేది. దాన్ని చూసి వాళ్ళ భార్యను దాన్ని ఆక్షేపించడం మొదలెట్టారు. అప్పుడు వాళ్ళ మీద ఫోర్స్ఫుల్ గా బ్లౌజులు వేయడం అనేది మొదలైంది. అంతకంటే మొదలు బ్లౌజులు లేవు. ఇప్పుడు కూడా మనకు మన ఆటవిక ప్రాంతాల్లో వెళ్ళి చూస్తే బ్లౌజులు వేసుకోరు. అదేదో బూత్ కాదమ్మా అది. మన మొరాలిటీ వాజ్ కంప్లీట్ డిఫరెంట్. మొరాలిటీ వాజ్ డిఫరెంట్. కానీ ఇప్పుడు వాళ్ళ మొరాలిటీ మనం అడాప్ట్ చేస్తుంది. కంప్లీట్ గా వాళ్ళ మొరాలిటీని మనం అడాప్ట్ చేస్తుంది. ఇప్పుడు మారమంటే ఎవరు మారరు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ నేను చెప్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్ అబ్రహామిక్ మొరాలిటీస్ అన్నవి, ఈ గిల్ట్ ట్రిప్పింగ్ అన్నది, దాని ఆధారంగా ఈ రోజు మన హిందూ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయో దీనిని ప్రాచీన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాల్యూస్, ఐడియాస్ దానిని జడ్జ్ చేస్తే కనుక మనకి ఎప్పుడు కూడా తేడాలు వస్తాయి. అప్పుడు వీ వర్ నెవర్ అపాలజెటిక్. ఇట్ వాజ్ అ వెరీ నార్మల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇప్పుడు ఒక రాజు, అప్పుడు కూడా యుద్ధాలు అయ్యేవి, రాజ్యాలు కొట్టుకునేవాళ్ళు. ఒక రాజు గెలిచేవాడు, ఇంకో రాజు ఓడిపోయేవాడు. ఓడిపోయిన రాజు భార్యను కానీ పిల్లల్ని కానీ వాళ్ళ స్త్రీలను కానీ వీళ్ళు ఏమైనా చేర్చినటువంటి ఉదంతాలు మనకి ఎక్కడైనా ఉన్నాయా? వాళ్ళని అవమానం చేసినట్టు కానీ వాళ్ళని వాడుకున్నట్టు కానీ ఎక్కడైనా చరిత్రలో చూసాము మనం? ఎక్కడ చూడలేదు. కానీ పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడించిన తర్వాత మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ భార్య మహారాణి సంయోగితని నగ్నంగా ఉంచి ఆవిడని సెక్స్ స్లేవ్ గా వాడుకున్నారు. సామూహిక బలాత్కారం చేశారు ఎన్నో నెలలుగా. అది షాక్ సమాజానికి. అర్థం కాల, ఒక రాజు చనిపోతే భార్యని ఇంత విధంగా కిరాతకంగా వీళ్ళు చేస్తారా, టార్చర్ చేస్తారని ఎవరికి అర్థం కాదు. అందుకని నెక్స్ట్ రియాక్షన్ ఏమైంది? వీళ్ళు వచ్చి యుద్ధాలు చేసి వీళ్ళని హిందువులను ఓడించగానే వాళ్ళ స్త్రీలు జోహార్లు చేసుకోవడం మొదలుపెట్టారు. రాణి పద్మిని లాంటి వాళ్ళు. ఫస్ట్ రియాక్షన్ అది, వీళ్ళ చేతిలో పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనం చనిపోవాలని అది మొదలు పెట్టారు. కానీ ఎవరికైనా మరి బతకాలనే ఉంటుంది కదా, ఎందుకు చనిపోవాలని ఉంటుంది వాళ్ళకి. కాబట్టి నెక్స్ట్ స్టేజ్ వాళ్ళని అందరినీ చంపేయడం, సతీ సాగమనం ఇవన్నీ కూడా మొదలైనవి. తర్వాత ఏమైనాయి, ఇది స్త్రీలను మనం అట్లా మోటివేట్ చేయలేమని చెప్పి తర్వాత మొదలు ఏం చేశారంటే కొన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నాం. ఈ ఎవరైతే ముస్లిం రాజులు ఉన్నారో వాళ్లకు మన కుటుంబం నుంచి ఒక అమ్మాయిని ఇచ్చేద్దాం. ఏదో రాజు భార్య, రాజు అక్కనో చెల్లెనో లేకపోతే రాజు కూతురో ఎవరినో అక్బర్కి, జహాంగీర్కి, ఔరంగజేబ్కి వీళ్ళకి ఇచ్చేసుకునేవాడు. సో వాళ్ళు జోలికి వచ్చేవాడు. సో అలా ఒక అమ్మాయిని బలి ఇచ్చేస్తే కనుక మీకు కాపాడుకున్నారు. అది నెక్స్ట్ స్టెప్. ఇలా ఎన్నో విధాలుగా మన స్త్రీలను కాపాడుకునేటువంటి పరిస్థితి తర్వాత వచ్చింది. అందుకని ఇప్పుడు ఉత్తర భారతంలో చూసామంటే స్త్రీలు ఇక్కడ దాకా వాళ్ళు బట్ట వేసుకుంటారు. ఎందుకు? దాంట్లో ఎవడన్నా ముస్లిం వెళ్తున్నాడంటే కనుక వాడు మొహం కప్పుకునేవాడు. ఆ అమ్మాయిని చూస్తే వీడికి ఎటువంటి కోరిక పుడుతుందో తెలియదు. కానీ దక్షిణ భారతంలో ఉందా మనకది? మనకు తెలిసి 4-5 తరాలు మన ఫోటోగ్రఫీ ఉన్నప్పుడు అంతకాలం నుంచి చూస్తే మన అవ్వలు ఎవరు కూడా నెత్తిని కొట్టేసుకోలేదే. అది ఎందుకు వచ్చింది? అక్కడ అందుకు వచ్చింది. అలాగే వాళ్ళ పెళ్లిళ్ళలో గుర్రం మీద కూర్చుంటాడు వరుడు, కత్తి తీసుకొని గుర్రం మీద వస్తాడు, బారాత్లో వస్తాడు. ఎందుకు? అది రాత్రిపూట జరుగుతుంది వివాహం, పొద్దున ఎందుకు జరగదు? ఎందుకంటే అతను వస్తే గనక వీళ్ళు ముస్లిమ్స్ వచ్చి అతన్ని చంపేసేవాడు. అతన్ని చంపేస్తే ఆ అమ్మాయి పెళ్లి అయ్యేది కాదు. మన్హూస్ లడికి, ఈ అమ్మాయి ఎందుకు పనికిరాదు, చాలా ఈ అమ్మాయి వల్ల కాబోయే భర్త చనిపోయాడు కాబట్టి దీన్ని ఎవరు పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు. దాంతో ఆ అమ్మాయిని వాళ్ళు ముస్లిమ్స్ తీసుకెళ్లి వాడుకునేది. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయం తీసుకొచ్చారు. గుర్రం మీద కూర్చొని కత్తితో ఉంటాడు. అటాక్ జరిగిందంటే కనీసం తాను రక్షించుకొని పారిపోయేవాడు. అందుకని ఈ సాంప్రదాయాలన్నీ తర్వాత వచ్చినాయమ్మా మన దగ్గర. బికినీ వేసుకొని యాక్ట్ చేసినటువంటి కట్రీనా కైఫ్ కూడా పెళ్లికి నెత్తిన గుడ్డేసుకొని పెళ్లి చేసుకుంది అమ్మాయి. అర్థం ఏంటిది? మనకి అటువంటి సాంప్రదాయం దక్షిణంలో లేదు కదా. అందుకే నీవు అర్థం చేసుకోవాలి, ఈ రోజు ఉన్నటువంటి హిందూ సమాజంలో మన ప్రాక్టీసెస్ అన్ని కూడా క్రమేపీ మారినాయి. బుద్ధిస్ట్ మొరాలిటీ కావచ్చు, లేదా నాన్ వెజ్ ఫుడ్ సంబంధించి నేను చెప్తున్నాను, అలాగే మనం వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, ఈ అబ్రహామిక్ మొరాలిటీస్ తోటి మనం చాలా మారాము. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి హిందూ సమాజాన్ని చూసి అప్పటి సమాజాన్ని మనం జడ్జి చేసి వాళ్ళు తప్పు అని చెప్పి చాలా తప్పు. అంటే నేను కొన్ని వీడియోస్ చూడటము, కొన్ని కథనాలు చూడటం వల్ల రాముడు మాంసం అనేది తినలేదు, మాంసం బాగుంటుంది అని మాత్రమే చెప్పాడు అని కంబుడు అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్పాడు అని మాత్రమే చెప్పాడు, ఆయన తినలేదు అని అన్నారు.
అది ఇందులో ఎంతవరకు నిజం ఉందంట? అంటే చెప్తున్నా కదమ్మా, మనం అపాలజెటిక్ అయిపోయామా. రాముడు మాంసం తిన్నాడు అంటే అది చాలా దోషం కింద మనం భావిస్తుంది. దాన్ని జస్టిఫై చేయడానికి ఇటువంటి వీడియోలన్నీ చేస్తుంది. లక్షణంగా తిన్నాడు ఆయన. ఆ జింకను ఎందుకు కొట్టడానికి వెళ్ళాడు ఆయన? మాంసం కోసమే వెళ్ళాడు ఆయన. దానికి చాలా క్లియర్ గా ఆయన మాంసం తిన్నట్టు రాసే ఉంది, దాంట్లో ఎటువంటి అపాలజీ లేదు. రైట్. సో దీంట్లో కూడా మనకు యాక్చువల్గా కొంతమంది మనకు వీడియోలు ఉన్నాయి. యాక్చువల్గా దాన్ని ఆయన మాంసం తింటున్నట్టు ఎటువంటి శ్లోకాలు వాల్మీకి ఉన్నాయి, దాన్ని చాలా స్పష్టంగా క్లియర్ గా వాళ్ళు దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇన్ఫాక్ట్ ఉత్తరాదిన మనకు చూస్తే నేపాల్లో కావచ్చు, లేదా మనకు కాశ్మీర్లో కావచ్చు, కాశ్మీరీ హిందువులు అంటే ఎస్పెషలీ ఈవెన్ కాశ్మీరీ పండితులు కూడా వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు, మన పిండ దేవతలకు వాళ్ళు మాంసం ప్రసాదం కూడా పెట్టేటువంటి సాంప్రదాయాలు అక్కడ ఉన్నాయి హిమాలయాలు. సో ఇది అసలు వీ షుడ్ నాట్ బి అపాలజెటిక్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇన్ఫాక్ట్ చాలా మంది నేను చూశాను ఇంటర్ప్రిటేషన్ అంటే వెజిటేరియనిజమే హిందూయిజం అని ఫిక్స్ అయినటువంటి వాళ్ళు దాంట్లో పశువు బలి అని క్లియర్ గా రాసున్నా కానీ పశువు అంటే పాయసం అండి అని మొదలు పెడతారు. ఇంకా వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేయగలం? ఈ గిల్ట్ ట్రిప్పింగ్ అంతా మనకు బౌద్ధం వచ్చిన తర్వాత వచ్చింది, ఆ ప్రాబ్లం అంతా మనకు వచ్చింది. ఇంత ముందర వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇప్పుడు కూడా బలిపీఠం ఉంటుంది, గుడిలోకి వెళ్తే మనకు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ చూస్తే కనుక బలిపీఠాలు ఉంటాయి అక్కడ. కానీ బలి ఇప్పుడు ఇవ్వం, అక్కడేదో అన్నం పెడతారు, అక్కడేదో ఇంకేదో కొబ్బరికాయ కొడతారు, కుంకుమ ఏదో కుష్మాండం ఏదో గుమ్మడికాయ పెడతారు అక్కడ. సో ప్రత్యామ్నాయాలు వచ్చాయి, కానీ బలిపీఠం ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ప్రతి ఆలయంలో మీ బలిపీఠం ఉంటుంది, బలిపీఠం లేని ఆలయం ఉండదు, ప్రాచీనమైన ఆలయం ఎక్కడ ఉండదు. సో అందుకని రాముడు నాన్ వెజ్ తింటాడా అని ఫస్ట్ మనం ఫిక్స్ అయిపోయాం. ఆయన దేవుడు కాబట్టి ఆయన నాన్ వెజ్ తినడు. ఎందుకు? అది జీవహింస కాబట్టి. ఈ ఒక దరిద్రం మనకు వచ్చేసింది. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రవచనకర్తలు, సోకాల్డ్ పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడాను మఠాధిపతులు, వాళ్ళు కూడా దాన్ని నాన్ వెజ్ తినడం చాలా తప్పు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నన్ను తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, భయంకరంగా తిట్టినటువంటి చాలా మంది ఉన్నారు. కానీ నేను ఐ స్టాండ్ బై ఇట్. మనకు దాంట్లో తప్పు ఎక్కడో దోషం లేదు, కానీ దాంట్లో ఎలా చంపాలి అని కూడా మన శాస్త్రాల్లో చాలా క్లియర్ గా రాసింది. అది చనిపోయినట్టు తెలియకుండా చంపాలి. దాన్ని ఒక్క ఏటున నరికితే కనుక అది చనిపోయినట్టు తెలియదు. అదే ముస్లింస్ చంపినట్టు హలాల్గా చంపితే కనుక చిన్న ఒక నరం కోసిదని చంపుతారు. గిల్ల 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 కొట్టుకొని మృత్యు వేదన అనుభవించి చచ్చిపోతుంది. అలా చనిపోతే కనుక దాని నరాల్లో ఆ మృత్యు వేదన అనేది రిజిస్టర్ అవుతుంది. దాన్ని తింటే దోషం, పైశాచికత్వం వస్తుంది. కానీ మన వాళ్ళు చెప్పినట్టు ఒక్క ఏటలు చంపితే చనిపోయినట్టు తెలియని కూడా వెళ్ళిపోతుంది, స్మూత్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి దానిని ప్రసాదం పెట్టి తినడం మన వాళ్ళు పెద్దవాళ్ళు దాన్ని వర్ణించారు. ఆ దృష్టితో తింటే కనుక తప్పు లేదు. ఇప్పుడు అలవాటు పడిగా నేను అఫ్ కోర్స్ వెజిటేరియన్, నన్ను ఇప్పుడు తినమంటే నేను తినలేను. ఎందుకంటే మా తాతలు కానీ నాకు తెలిసినంత వరకు మాకు వెజిటేరియన్ ఉన్నారు కాబట్టి సడన్ గా ఇప్పుడు నన్ను మారమంటే నేను మారను. కానీ నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళని నేను సమర్థిస్తాను, వాళ్ళని వెనకేసుకొస్తాను. రెండవది మనకు ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వకపోయేసరికి ఏమైందంటే ట్రెడిషనల్ గా నాన్ వెజ్ తింటున్నటువంటి కుటుంబాలు కూడా ఇప్పుడు ఒక గిల్ట్ ఫీలింగ్ లో వెళ్ళిపోయి, అవును కదా మేము జీవహింస చేస్తాం, చేయకూడదు కదా అని వాళ్ళు, మేమండి నాన్ వెజ్ మానేసామండి, తినట్లేదండి, కానీ ఏదో పిల్లలు పాపం అప్పుడప్పుడు అంటారు కాబట్టి బయటకు వెళ్ళి మెక్డొనాల్డ్స్ తినొసి వస్తాం. ఎందుకు మెక్డొనాల్డ్స్ హలాల్ ఎందుకు తినాలి? మీరు వాడి హలాలే ఉంటున్నారు, ఇది చేసుకోండి, లక్షణంగా చేసి తినండి. మీరు ఫ్రెష్ గా దాన్ని బలిచ్చి తినండి, మీరు ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? సో ఈ గిల్ట్ కాన్షియస్నెస్ అనేది ఇప్పుడు కూడా ఉంటుంది. ఎస్పెషలీ ఇటువంటి కొంతమంది ఈ స్వామీజీల చుట్టూతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మెల్లిమెల్లిగా ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళ దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళని ఏదో ఇదిలాగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. సరే, కాబట్టి ఈ ఒక గిల్ట్ కాన్షియస్ మనలో ప్లాంట్ చేశారు, దాంతో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ నా సజెషన్, నా రిక్వెస్ట్ ఒకటే, హలాల్ మీట్ తినకండి. ఈరోజు మనకు చికెన్ మటన్ కావాలంటే చికెన్ మటన్ ఒక్క హలాల్ మీటే దొరుకుతుంది. కటికులు అందరూ వాళ్లే ఉన్నారు, ముస్లింసే ఉన్నారు. మనకు నాన్ హలాల్ చికెన్ మటన్ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎక్కడో అక్కడ కొద్దిగా దొరకచ్చేమో,
సిక్కులు కొంతమంది జట్కా మీట్ అని అమ్ముతున్నారు. అది తప్పితే మిగతా 90% పైబడి మనకు ఓన్లీ హలాల్ మీటే దొరుకుతుంది. హలాల్ మీట్ కాకుండా మీరు హైందవ పద్ధతిలో చేసినటువంటి మాంసం తింటే అది శ్రేష్టము. అది ఫస్ట్ ఈ గురువులు పీఠాధిపతులు చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే తినడం మానరు కదా వీళ్ళు. మానకపోయేసరికి ఏమవుతుందంటే వీళ్ళకు కటికలు దొరకట్లేదు. దే ఆర్ గోయింగ్ అండ్ ఈటింగ్ ఓన్లీ హలాల్ మీట్. అందుకని ఇది మారాలి. రెండవ విషయం నేనేం చెప్తున్నానంటే, ఇది మారేంత వరకు మీరు కనీసం పోర్క్ తినండి, చికెన్ మటన్ ఆపేయండి. పోర్క్ తినడం మొదలు పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ హలాల్ మీట్ ఉండదు. ఎందుకంటే ముస్లిమ్స్ పోర్క్ ముట్టరు, పందిని ముట్టరు వాళ్ళు. కాబట్టి యూఆర్ షూర్ అది హిందువే చంపుకుంటాడు, అది ఒక గ్యారంటీ. రెండు, వాళ్లకు ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం తగ్గిపోతుంది, అందరూ పోర్క్ తీసుకోవడం మొదలు పెడతారు. మూడు, పోర్క్ ఇండస్ట్రీ పెరుగుతుంది, దాంతో పోర్క్ ని పెంచేటువంటి హిందువులు వస్తారు, హిందువులకి మీరు ఉపాధి కలిగిస్తారు. ఈ అడ్వాంటేజెస్ ఉంది. తర్వాత నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, నేను దాని ఎముకలు, పంది ఎముకలు ఉంటాయి కదా, ఎముకలతోటి మీరు ఉంగరాలు, గాజులు, దండలు చేసి మీ ఆడపిల్లలకు వేయండి, సగం లవ్ జిహాదులు ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు పందుల దగ్గర రారు కదా ముస్లిమ్స్. అందుకని ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి. ఏదో గిరిజర్ మామిడి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ కాదు ఇది. ఇది మనకు ఎప్పటి నుంచో ఉంది. వరాహ దంతం అని చెప్పేసి ఇప్పుడు మనకు యాక్చువల్గా మనం గోల్డ్ షాప్స్ లో వెళ్ళి చూస్తే అక్కడ దొరుకుతాయి, మనం వేసుకోవచ్చు. రెండవది మనకు విద్యారణ్య తీర్థులు శృంగేరి పీఠాధిపతి చేశారు. విజయనగర సామ్రాజ్యం యొక్క జెండా, వాళ్ళ ఫ్లాగ్ మనం చూసామంటే, విజయనగర సామ్రాజ్యం యొక్క అఫీషియల్ ఫ్లాగ్ లో కత్తి, సూర్యుడు, చంద్రుడు, పంది ఉంటాయి. అంటే ఆ చంద్ర తారార్కం, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ పందులకు మేము కత్తి లాంటి వాళ్ళమని నేను చెప్తున్నారు. ముస్లింస్ ని పందుల కింద ఆయన అభివర్ణించాం. ఎందుకు? పందిని చూస్తే వాళ్ళకి ఇస్లాంలో వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి అదే పనిగా సైకలాజికల్ వార్ఫేర్ చేశారు ఆయన. అదే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను. సో అందుకని ఎవరు తింటారో వాళ్ళు తినివ్వండి అమ్మా, ఎవరు తినరో వాళ్ళు తినక్కర్లేదు. తినని వాళ్ళని ఇప్పుడు తినమని నేను చెప్పట్లేదు, తింటామన్న వాళ్ళని నేను వద్దు అన్నాను. ఎవరి ఆహార పద్ధతులు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి, ఎవరి కుటుంబ పద్ధతులు వాళ్ళవి, దాన్ని మీరు పాటించండి. మీ పెద్దలు ఎలా చేశారో దాన్ని అలాగే పాటించండి. మీ పెద్దలు తినలేదా? తినకండి. మీరు మీ పెద్దలు తిన్నారా? మీరు తినండి. కానీ మీకు వ్యక్తిగతంగా తినాలనిపిస్తే మీరు తినండి, మీ వ్యక్తిగతంగా మీరు తినదలుచుకోలేదంటే తినకండి. కానీ మీరు ఈ హలాల్ మీట్ తినకుండా హిందూ పద్ధతిలో మాత్రమే మాంసం తయారు చేసే దిశగా మీరు ప్రయత్నం చేయండి. అదొక్కటే నా రిక్వెస్ట్, అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.